నమస్తే కిదోస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కొత్త 'వన్ పీస్' వీడియోటైతే మీ ముందుకొచ్చేసాను. ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ప్లీజ్ గైస్. ఇంకా అలాగే మీ అందరూ నాకు మంచిగానే రెస్పాన్స్ ఇచ్చారు. కాస్త లుకిజంకి బానే రీచ్ కూడా వచ్చింది. ఐ లైక్ ఇట్. నాకు బాగా నచ్చిందది. అలాగే ఎవరైతే మీరు ఈ వీడియోని చూస్తున్నారో, అలాగే ప్లీజ్ మీకు లుకిజం ఎక్కువ వీడియోస్ కావాలా లేదా అని చెప్పి నా కింద కామెంట్ చేయండి. ప్లస్ అలాగే నేను లుకిజం స్క్రిప్ట్ అయితే 50% అయిపోయింది. ప్లస్ నాకు ఈరోజు కాస్త జలుబు, ఇంకా తలకాయ నొప్పి చేసింది. దానివల్ల మీకు వాయిస్ అనేది మధ్య మధ్యలో ఎగిరిపోతూ ఉండొచ్చు. దాన్ని మాత్రం మీరసలు పట్టించుకోకుండా వీడియోని చూడండి ఇందాక. అలాగే నేను ఈ వీడియో కోసం కాస్త కష్టపడ్డాను బానే. అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 'వన్ పీస్' వీడియోస్ అయితే నేను రెగ్యులర్‌గా తెచ్చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ప్లీజ్. అండ్ ఇంకా అలాగే మన 'డెస్ట్రోజా' అది లాస్ట్ ఆర్క్‌లో అయితే మనం 'పంకాసర్' ఆర్క్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మనం 'డెస్ట్రోజా' ఆర్క్‌లో ఉన్నాం. ఇంకా మనం ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన వీడియోలో ఏందంటే స్టార్టింగ్‌లోనే న్యూస్ పేపర్‌లో అందరూ చూస్తా ఉంటారు. ఏదంటే 'డొంకీ ఆఫ్ లింగో' తన పొజిషన్ అనేది గివ్ అప్ ఇచ్చేసాడని చెప్పి. ఇంక వీళ్ళందరూ దాన్ని చూస్తా ఉండేసరికల్లా వీళ్ళందరికీ ఏం అర్థం కావట్లేదు. ఎందుకు గివ్ అప్ ఇచ్చేసాడని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతుంటారు. ప్లస్ ఇక్కడ చూస్తే వరస్ట్ పైరట్స్ కూడా వాళ్ళు కొంతమంది కొలాబ్ అయ్యారని చెప్పి. ప్లస్ మన కిడ్ కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా మన లూఫీ ఇంకా లా అనేది కొలాబ్ అయిపోయి 'డొంకీ ఆఫ్ లింగో' మీద అటాక్ చేయడానికి ప్లాన్ ఏస్తానని చెప్పి అర్థం చేసుకుంటాడు. దాని తర్వాత లా లా ఫోన్ చేసి చెప్తుంది, "మంచి పని నువ్వు అలాగే చేసావు" అని చెప్తుంది. అప్పుడే లూఫీ గాడు లా దగ్గర నుంచి మైక్రోఫోన్ తీసుకొని, "అరే! అరే! డొంకీ ఆఫ్ లింగో నేను నీకోసం వస్తున్నా. నిన్ను ఓడించబోతా" అని చెప్పి చెప్తుంది. "ఆ! ఆ! స్ట్రా హ్యాట్ లూఫీ నాకు అర్థమైంది నువ్వే ఇది" అని చెప్పి. అలాగే "నువ్వు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటావు" నాకని చెప్తే, "ఇంట్రెస్టింగ్‌గా పొంగాలి నిన్ను ఓడించేసేదానికి నేను వస్తా" అని చెప్పి మన లూఫీ గాడు అరుస్తూ చెప్తుంది. మన లూఫీ గురించి తెలిసిన విషయం కదా! తుత్తరాగదు. అలాగే "నేను ఈ ఏరియాకొచ్చి మరి కొడతారా నిన్ను" అని చెప్పి చెప్తుంది. స్ట్రా హ్యాట్ లూఫీ వావ్! చాలా బాగుందని చెప్తుంది. అలాగే రా నీకు ఫుడ్ కూడా పెడతాను అనేసరికి మన లూఫీ కూడా ఫుడ్ అన్న వెంటనే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి గుబురు పోతుంటాడు. నువ్వు మంచి పని చేసావు. నేను విన్నది కరెక్టే. నిన్ను చూస్తుంటే నీ సీసా క్లోన్ కోసం నీళ్ళలోకొచ్చి తీసుకుంటా నేనని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను నా మాట నిలబెట్టుకున్నాను. నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలా అని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన సంజయ్ గాడు ఇప్పుడు మనం ఆ లైన్‌లోకెళ్ళినప్పుడు తనొచ్చి తన మనుషుల్ని తీసుకొచ్చి మన మీద అటాక్ చేయొచ్చు కదా! అంటే అవును అది నిజమే. కాబట్టి దానికోసం మనం ఇంకో ప్లాన్ ఏమైనా ఆలోచించాలని చెప్తుంటే అప్పుడే మన ఫ్రాంకీ గాడు చెప్తూ ఉంటాడు. ఎట్టనా అయితే మనం మన రూపాలు మార్చుకుని అక్కడికెళ్దాం. అదే మన ఫేస్‌లో ఏదో ఒక గడ్డ లాంటిది వేసుకొని వెళ్దాం అని చెప్తుంటే లూఫీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని చెప్తుంటారు. కనీసం ప్లాన్ డిస్కస్ చేద్దాం అని చెప్తే వాళ్ళని అర్థం చేసుకోకుండా గమ్ముకెళ్ళిపోయి ఉంటాడు. దాంతో ఇక్కడ నేను చూస్తుంటే కికమారుని చూపిస్తూ ఉంటాడు. ఫస్ట్ నేను రెస్టారెంట్‌లోకెళ్ళిపోయి నా ఫ్రెండ్‌ని నేను కాపాడాలి. అక్కడ నాకు చాలా పనుందని చెప్తుంది. అక్కడ నీకేం పని అని చెప్పి చెప్తుంటాడు. అలాగే నాకు జూలో కూడా కాస్త పనుందని చెప్పి తను చెప్తూ ప్లస్ 2 ఐలాండ్‌లోకెళ్ళాలి అని చెప్పి ఇలా చెప్తా ఉంటే, నీకు అక్కడేం పని అని చెప్పి వీళ్ళిద్దరూ కోప్పడుతా ఉంటారు. అక్కడ నా క్రూ మెంబర్స్ ఉన్నారు అక్కడికి వెళ్దామని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇలాగ మాట్లాడుకున్న తర్వాత ఇంక స్ట్రెయిట్ ఫస్ట్ మనం డెస్ట్రోజా కాడికెళ్ళిపోయి డెస్ట్రోకెళ్ళిపోయి మనం ఫస్ట్ వాడిని బంధించాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా డెస్ట్రోజాలో నాకు ఫుల్ పనుంది. ఎందుకంటే మీరు డెస్ట్రోజాకి వెళ్తుంది ఆ డోంకీ ఆఫ్ ఎలింగోని ఓడించాలని చెప్పి మేము కూడా తనకి వెళ్తున్నాం అని చెప్పి మనకి హిమవారు ఇంకా మామూలుగా చెప్తూ ఉంటాడు. సరే ఇప్పుడు ప్లాన్స్ ఏంటి అని చెప్పి చెప్తా ఉంటే ఫస్ట్ మనం డెస్ట్రోజాకి వెళ్ళిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని చెప్పి అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. దాంట్లో ఇక్కడ నుంచి చూస్తా ఉంటే ఫారెస్ట్ పైరేట్స్ మొత్తం చాలా ఎక్కువ మంది ప్లస్ వాల్‌లార్డ్స్‌లో చాలా వరకు మంది దిగిపోయారు కూడా. ఇప్పుడు మనకి డొంకీ ఆఫ్ లింగో కూడా వాల్‌లార్డ్‌కి దిగిపోయాడు. కాబట్టి వాడి ప్లేస్‌ని ఎవరు క్యాప్చర్ చేస్తారని చెప్పి అర్థం కావట్లేదు. ఎందుకంటే తన తగ్గట్టు ఒక వాల్‌లార్డ్ కావాలి మనకి. ఎందుకంటే లేకపోతే మన వరల్డ్‌లో బ్యాలెన్స్ అనేది ఉండదు. 7 వాల్‌లార్డ్స్ ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఎంపరర్‌తో ఫైట్ చేసినప్పుడు 7 వాల్‌లార్డ్స్ అనేవి ముఖ్యం. ఇప్పుడు డొంకీ ఆఫ్ లింగో దిగిపోయారంటే ఇప్పుడు మొత్తం చాలా గందరగోళం అయిపోతుంది అని చెప్తుంటారు. డొంకీ ఆఫ్ లింగో నా బదులు ఇంకెవరైనా మంచి క్యారెక్టర్‌ని తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఈ డెవిల్ ఫుడ్ నాకు చిక్కేసింది. ఇదేందో కాదు మన ఏజ్ డెవిల్ ఫుడ్ మీరా నోమి. ఆ డెవిల్ ఫుడ్ అనేది మనలు అదే చనిపోయిన తర్వాత బాడీ నుంచి డెవిల్ ఫుడ్‌గా మారుతది. ఇంక దీన్ని చూస్తుంటే వాళ్ళు పెద్ద అరీనా పెట్టి దాంట్లో ఫైట్ చేయాలని చెప్పి దీన్ని గిఫ్ట్‌గా పెడతామని చెప్పి దానికోసం లూఫీ వస్తా అని చెప్పి అనుకుంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గెళ్ళు డెస్ట్రోజాకి వచ్చేసి ఉంటాడు. డెస్ట్రోకి వచ్చేసిన వెంటనే స్ట్రెయిట్‌గా ఇక్కడికెళ్ళాలని చెప్పి లూఫీ ఇంకా రెడీ అయిపోతా కూడా ఉంటాడు. ప్లస్ లా చూస్తుంటే "అరే! సరే ఇంకెళ్ళు కానీ ఫస్ట్ మనం కొన్ని టీమ్స్‌గా డివైడ్ అవ్వాలి. ప్లస్ అలాగే సన్నీకి కూడా ఎవరో ఒకరు కాపలాగా ఉండాలని" చెప్తుంటాడు. లూఫీ కూడా అదేం పట్టించుకోకుండా మొహమ్మద్ మీదకి "పదరే మొహమ్మద్ ఎగురుకుంటా పోదాం పోయి డొంకీలో గాని కొట్టేసి వద్దాం" అని చెప్పి చెప్తుంటే అంటే పేరు బస్ చెప్తూ ఉంటాడు మనోడు. దాంట్లో ఇక్కడ నుంచి చూస్తా ఉంటే ఇది ఎగిరింది కదా! లేదు లేదు ఒక్కొక్కసారి ఎగరతాను నేను అని చెప్పి చెప్తూ ఎగరడం నేను చూసానని చెప్తుంటే లేదురా అరేయ్ నేను ఎగరనురా అని చెప్తే నువ్వు ఎందుకు ఎగరవురా అని చెప్పి లూఫీ గాడు నన్ను కొట్టుంటాడు. నన్ను ఫూల్ చేసావు వెళ్ళిపోయి నుంచి అని చెప్పి అనేస్తా ఉంటాడు. ఫస్ట్ మనం పోయి డొంకీ అని ఓడించాలి అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ప్లస్ షిప్‌కి రక్షక ఎవరో ఒకరు ఉండాలని చెప్పి ఇలా బ్రుక్ ఇంకా నామి ఇంకా చాపర్ ఇంక వీళ్ళందరూ అంతా ఉండిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకేం కాకూడదని చెప్పి. తన బ్రుక్ అక్కడే ఉండిపోయి ఉంటాడు. ఎందుకంటే బ్రుక్‌కు చాలా ఉంటది. ఇంకా
కిటమను గూడా నేను గూడా వస్తాను మీతో పాటు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే రా అని చెప్పి చెప్తుంటాడు. నామి అనుకుంటా ఉంటది సాంజిగా తనతో పాటు ఉంటా అని చెప్పి. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎళ్ళాలంటే మనం ఫస్ట్ మనం మార్చుకోవాలని చెప్పి, అలాగే మనం డిజైన్స్ మార్చుకోవాలని చెప్పి, ప్లస్ మన కిమోనో ఒకసారి చెప్పుంటాను నేను అలా బట్టలు కూడా మార్చుకోవాలని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మీరు అరవబాకండి అరే అని చెప్పి అరుస్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇలాగ ఒక 10 ఫోర్ స్టేజ్ ఇచ్చేసి ఏమన్నా ఇబ్బందయితే దీని నుంచి ఫోను చేయి మాకు. మేము వచ్చేస్తాం అప్పటికప్పుడే అని చెప్పి చెప్తూ ఉంటాడు. తన దగ్గర నుంచి వీళ్ళందరూ దశోజన్ నుంచి గ్రీన్ బిట్‌కి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అప్పుడు మన ఊసపడతారు. మనం స్ట్రెయిట్‌గా అటు నుంచి ఎళ్ళొచ్చు అంటే లేదు అటు నుంచి ఎళ్ళలేం. ఎందుకంటే బ్రిడ్జ్ అనేది క్రాస్ అవ్వదు అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే మనం ఈ సీజర్ క్రౌన్‌ని యూజ్ చేసుకొని మనం వాడిని ఏసేద్దాం. ఎందుకంటే మనం సీజర్ క్రౌన్ ఎయ్యము. ఎందుకంటే మనదొక ట్రాప్ లాంటిది అని చెప్పి చెప్తూ ఇంకా అందరూ దిగేసి ఇంక మన లూఫీ గాడికి పిచ్చాకలేస్తుందని అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఆడికెళ్ళిపోతుంది ఏ వోళ్ళు ఏందో విచిత్రంగా ఎళ్తా ఉంటారు. అక్కడ మొత్తం చూస్తుంటే బొమ్మ ఒక బొమ్మ చెయ్యి ఏదో కుక్క పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. ఇక్కడ చాలా బొమ్మలుంటారు. 'డెస్‌రోజా'లో మొత్తం అమ్మాయిలు బాగున్నారే అని చెప్పి సాంజి నా మీద వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. తను ఇక్కడి నుంచి చూస్తుంటే ఇదంతా చాలా బాగుందని చెప్పి ఇంకోళ్ళందరూ రూపాలు మార్చేసుకొని స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతా ఉంటారు. ఒక ఏమన్నా తినాలని చెప్పి. ఇంగటో ఇక్కడ చూస్తా ఉంటే మన జోరోకి ఎవరో ఒక వ్యక్తి కనపడతా ఉంటారు. తినెవరో మనకి ఫ్యూచర్‌లో తెలుస్తదిలెండి. అంతవరకు ఇతనెవరో మనకి ఫ్యూచర్‌లో తెలుస్తాడు. ఇంక సరే "ఏ పిల్లోడా కాసినోకి ఎట్టారా" అని చెప్తుంటే మన జోరోకే తెలీదు. అటు సైడ్ ఆళ్ళది అని చెప్పి ఏదో చెప్పేసి ఉంటాడు. "ఏ నువ్వేం అటాకింగ్‌కి రెడీ అవుతున్నావా" అని చెప్తుంటాడు. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే మన లూఫీ ఇక్కడ చూసుకొని తాగుతా ఉంటాడు. అలాగే ఈళ్ళందరూ ప్లాన్ ఏస్తా ఉంటారు. ఫస్ట్ మనం పోయి డొంకీ ఆఫ్ ఫ్లెమింగోని ఓడించేసి దాని చూద్దాం అంటే ఫస్ట్ తిన్నాం కానీ అని చెప్పి మన లూఫీ గాడు దెబ్బ తింటా ఉంటాడు. బాయ్ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఏదో సంథింగ్ ఎనక నుంచి వాయిస్ వస్తా ఉంటది. దాన్ని చూస్తుంటే సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి చెప్తుంటే మనం ముగ్గురుగా విడిపోయి బీన్ బిట్ వైపు అదే సాడ్ అనే కంపెనీ ఎక్కడుందో చూద్దాం పగలగొట్టేద్దాం అనుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే మనం వీడిని పర్పుల్ ఐస్ అని పిలుద్దాం. పర్పుల్ ఐస్ గాడు ఇక్కడ నుంచి చూస్తా ఉంటాడు. తినొక అప్పుడే చెప్పను. తిను చూస్తుంటే చీటింగ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ వీళ్ళందరూ మన పర్పుల్ ఐస్ గాడిని చీటింగ్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసేసిన వెంటనే ఓహ్! నువ్వెప్పుడు తప్పు చెప్తున్నావు. కాదు, కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అది కాదు పడింది. ఓహ్! షిట్ సారీ మ్యాన్ అని చెప్పి చెప్తుంటాడు. లూఫీ గాడు ఈ ఉత్తరాఖండ్ అక్కడ ఏం జరుగుతుందని చూద్దాం అని చెప్పి ఎళ్ళుంటాడు. కానీ చూస్తా ఉంటే లూఫీ గాడు అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తా ఉంటాడు. తనని చూస్తుంటే మొత్తం ఒకేసారి బెట్ పెట్టేసి ఓకే. దీన్ని మనం గెస్ చేద్దాం అని చెప్పి మన పప్పులు గాడు అయితే మొత్తం అన్నిటిని గెస్ చేస్తూ ఉంటాడు. నేను కాస్త నిక్‌నేమ్స్ పెడతాను ఏమనుకో పక్కనే. అక్కడ నేను చూస్తా ఉంటే చూసావా, చూసావా నువ్వు మళ్ళీ తప్పైపోయావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పటికి మన లూఫీ గాడు అక్కడికొచ్చి ఇంక అట్టే ఈయన మోసం చేస్తున్న ఇప్పుడు అందరికి అర్థమైంది. ఇంకెవడు చేసుకోలేదు. ఇంకెవరు వాడి గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే గుంకీ ఫ్లింగో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి చెప్తా ఉంటాడు. నీ మనీ మొత్తం లాస్ అయిపోతుంది. మళ్ళీ పెడతావా? మళ్ళీ పెట్టాడు. అది చూసావా మళ్ళీ డబ్బు చెప్పు. 7 వైట్ అని చెప్తే కాదు 29 బ్లాక్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. షిట్ మళ్ళీ ఓడిపోయానని చెప్తుంటే అప్పుడు లూఫీ గాడు తనని చూసి ఏందిది ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి లూఫీ గాడు అక్కడికెళ్ళిపోయి ఆ గేమ్ చూద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడికే. అక్కడికెళ్ళిపోయి దాన్ని దెబ్బ తింటా అక్కడికెళ్ళిపోయి ఉంటాడు. "ఏ తాత కరెక్ట్‌గా చెప్పేసావు తాతగా" అని చెప్పి చెప్తా ఉంటే, కరెక్ట్‌గా చెప్పేసావు. అరేయ్ నా కొడకా నువ్వు ఎవర్రా చెప్తుంటే, "ఓహ్! నేను గెలిచేసానా? థాంక్ యూ" అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నువ్వు చాలా మంచోడిలాగా ఉన్నావు అని చెప్పి చెప్తుంటే, "అరేయ్ యారా అరేయ్! మేము ఏదో గేమ్ ఆడుకుంటా ఉంటే నువ్వు మధ్యలో వచ్చి ఇదంతా ఏం చేస్తున్నావురా" అని చెప్పి మన లూఫీ మీదకి వీళ్ళందరూ దూకుతా ఉంటారు. తను ఇక్కడి నుంచి చూస్తుంటే దీనంతా చూసి ఇంక వెళ్తా ఉంటాడు. అప్పుడే తను తన కటానా అదే తన ఓడి నుంచి తన కటానా బయటికి తీసిన వెంటనే తన ప్లేస్ మొత్తం అనేది సంథింగ్ ఒక బ్లాక్‌గా మారిపోయి ఒక ఒక వాయిడ్ క్రియేట్ అయిపోయి ఉంటది. ఆ వాయిడ్ నుంచి ముందుగానే ఒక పెద్ద బొక్క పడిపోయి ఉంటది. ఆ బొక్కలోకి చాలా మంది పడిపోయి ఉంటారు. ప్లస్ తిను కూడా తన స్వాట్ స్టైల్స్ తన కళ్ళు కనపడకపోయినా బానే ఫైట్ చేస్తూ ఉంటాడు. తను అప్పుడే తన ఓణిలోకి తన కటానాని పెట్టిన వెంటనే పెద్ద హోల్ అయిపోయి అందరూ గ్రావిటీ పవర్స్‌తో కిందకెళ్ళిపోయి ఉంటారు. తిను ఒక డెవిల్ ఫుట్ యూజర్. తనకి గ్రావిటీ డెవిల్ ఫుట్ యూజ్ ఉంటది. దాన్ని చూసినంటే ఆ మొత్తం ఎరగొట్టేసుకొని ఉంటాడు. దానివల్ల అందరూ సప్పంగా బొక్క పడిపోయారు. అందరూ కింద పడిపోయి ఉంటారు. దాన్ని చూసినంటే "తిను డెవిల్ ఫుడ్ చూసారా" అని చెప్పి అనుకుంటాడు. జోరో గాడు చూసి మంచిగానే ఫైట్ చేస్తున్నావు" అని చెప్తుంటాడు. "సరే పిల్లాడా థాంక్ యూ" అని చెప్పి చెప్తుంటే "నీతో పని తర్వాత పడతాను" అని చెప్తే "సరే కిరమ్స్" అని చెప్పి అక్కడికి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ ఏం చేస్తామంటే సరే అయితే ఇంకా మేరేంజుని తీసుకురావాలి. నేను మళ్ళీ కలుస్తాను పిల్లోడా అని చెప్పి, అలాగే నువ్వు చాలా మంచోడిలాగా ఉన్నావు. నీకు చాలా మంచిగా ఉన్నట్టున్నా అని చెప్పి చెప్తుంటే, నీ పేరేందని చెప్తుంటే, నా పేరు అని చెప్పి తను లూఫీ అని చెప్పి చెప్పిపోతా ఉంటాడు. దాని తర్వాత మనల్ని ఆపేస్తుంటాడు. నా వాలెట్ ఎవరో ఎత్తేసారు అని చెప్తుంటే, అప్పుడే ఒక ఎవరో తన వాలెట్ ఎట్టేసుంటారు. ప్లస్ మన జోరాగాడి కటానా కూడా ఎట్టేసుంటాడు. దాన్ని చూస్తుండే "ఒరేయ్ ఎదవా అది వానోళ్ళి పవిత్రమైన కటానారా అది ఇప్పిన నేను సావగొడతాను" అని చెప్పి చెప్తా ఉంటాడు. తను వదిలేయొచ్చు కదా! ఒక ఫెయిరీస్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు చిన్న చిన్న జీవులు అని చెప్పి చెప్తా ఉంటే, "లేదు ఆ కటానా నాకు చాలా అవసరం" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు జోరాగాడు. అలాగే నేను 3 స్టార్ ఫోర్స్‌ని యూజ్ చేస్తాను. అప్పుడు మన కటానా తెల్లని చూసిందండి జోరాగాడు పరిగెట్టుకుంటా బయటకొచ్చేస్తుండు. అదే గోడ దూకేసి పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. తను చూసి దాని వెనక సాంజీ కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే తప్పిపోతే మళ్ళీ ఫిల్లర్ ఎపిసోడ్స్ చాలా జరుగుతాయని చెప్పి. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. మన సాంజీ కూడా తన వెనకే పరిగెత్తా ఉంటాడు. తన వెనకే మన కికుమారు కూడా కనపడతా ఉంటాడు. దాన్ని చూస్తూ నేనెక్కడో చూసినట్టున్నావు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే మన లూఫీ కూడా ఆపేసి అరేనా ఎక్కడ జరుగుతుంది? అసలు డోంకీ ఆఫ్ ఫిల్మ్ ఎక్కడుంది? సాడ్ అనే కంపెనీ ఎక్కడుందా అని చెప్పి వీళ్ళందరూ బెదిరిస్తూ ఉంటారు. నాకేం తెలీదు. నన్ను అసలేం అడగబాకని అని చెప్పి చెప్తా ఉంటే, నువ్వు చెప్తావా లేకపోతే నేను చంపేయమంటావా అని చెప్పి ఇంక వీళ్ళందరూ మీద పడిపోయి ఉంటారు. మన ఫ్రాంకీ ఇంకా లూఫీ. ఇంకా దాన్ని చూసి తెలీదు కానీ మీరు అరేనాకెళ్ళొచ్చు. అరేనాలో ఇప్పుడు
ఇప్పుడు ఫ్లేమ్ ఫ్లేమ్ డెవిల్ ఫుడ్‌ని పెట్టున్నారు. దానివల్ల చాలా వరకు అక్కడికొస్తానని చెప్పి చెప్తుంటే, ఫ్లేమ్ ఫ్లేమ్ డెవిల్ ఫుడ్ అంటే మా అన్నది అని చెప్తుంటే, మీ అన్న అంటే నువ్వు స్ట్రా లూఫీ అని చెప్తుంటే, సరే పక్కన పెట్టు. ఇప్పుడు అక్కడ అరీనా పెద్ద అది ఒకప్పుడు పెద్ద అరీనా ఇది వార్స్ బాగా పనికొచ్చేది. అక్కడ చూస్తుంటే మేమందరం గెలిచిన వాళ్ళకి ఈ ఫ్లేమ్ ఫ్లేమ్ డెవిల్ ఫుడ్ అదే మీరా మీరా నోమి డెవిల్ ఫుడ్ ఇస్తాం. అది ఏస్ వైట్ పేరు వర్క్‌లోనే ఏస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏస్ డెవిల్ ఫుడ్‌ని ఇస్తా అని చెప్పి చెప్పేసరికల్లా ఇంక అందరూ దానికోసం రెడీ అవుతున్నారు. రేపటి నుంచి అరీనా ఫైట్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లేమ్ ఫ్రూట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. దాన్ని చూస్తుంటే మన డెవిల్ ఫుడ్ అని చెప్పి లూఫీ షాక్ అయిపోతా ఉంటాడు. దాన్ని సీన్ కట్ చేసి అరీనాని చూపిస్తా ఉంటాడు. అరీనాలో చాలామంది అంటే డెవిల్ ఫుడ్ కోసం అందరూ రిజిస్టర్ అయిపోయి ఆ వార్ చూస్తున్నాం. సారీగా సేఫ్‌గా ఈరోజు వారు కూడా ఇక్కడ చూస్తుంటే అందరూ రెడీ అవ్వండి. ఇంకా వార్ ఇంకో 35 మినిట్స్‌లో స్టార్ట్ అవబోతుంది అని చెప్పి చెప్తుంటాడు. చాలా పవర్‌ఫుల్ ఎనిమీలు వస్తారు. ఇప్పుడు ఒక్కొక్కడి పేరు అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు. మనకంత అవసరం లేదు. బట్ నేను చెప్తుంటాను. కీ నేమ్స్ చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తామంటే సీనియర్ పంక్ అని చెప్పి ఇంకా డేంజర్ అని చెప్పి ఎలో ద జియో అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మిస్టర్ డేంక్ సారీ గైస్. ఇంకా అలాగే చాలామంది ఉన్నారు. అలాగే కింగ్ 2 ఉన్నారని చెప్పి ఇంకా చాలా వరకు పేర్లు చెప్తూనే ఉంటాడు. అదంతా మనకు అనవసరం వదిలేయండి. మనకి మెయిన్ క్యారెక్టర్స్ పేరు కావాలంటే నేను చెప్తాను. దాన్ని ఇక్కడ సీన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇంక అందరూ రాస్తుంటారు ఫ్లేమ్ డెవిల్ ఫుడ్ అని చెప్పి సీన్ కట్ చేసి మన లూఫీని చూపిస్తూ ఉంటాడు. లూఫీ గాడు తనకేం అర్థం కావట్లేదు. మన డెవిల్ ఫుడ్ ఎలా వచ్చింది అని చెప్పి చెప్తుంటే ఆ డెవిల్ ఫుడ్ ఎలా వచ్చిందా అని చెప్పి చెప్తుంటే ఒక మనిషి చనిపోయినప్పుడు తన డెవిల్ ఫుడ్ సోల్ అనేది మళ్ళీ ఒక ఫ్రూట్‌లా మారిపోయి అదొక సర్కిల్ లాగా పనిచేస్తుంది. అది డోంకీ ఆఫ్ ఫీలింగ్‌గా దొరికింది. నా కొడకా రే డోంకీ ఫీలింగ్ ఫ్రాంకీ నువ్వు ఆ డెవిల్ ఫుడ్ తీసుకో అని చెప్పి చెప్తుంటే మన ఫ్రాంకీని మనోడు అన్నలాగా భావిస్తూ ఉంటాడు. ఇది మా అన్న ఇది డెవిల్ ఫుడ్ ఎవరికీ కాదు. నేను నీకు కావాలంటే నేను ఇప్పిస్తానని చెప్పి తను చెప్తుంటాడు. లేదు లేదు దానివల్ల నేను స్విమ్మింగ్ కూడా చేయలేనని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో నేను స్పాటీ పేస్ట్ చేస్తాను నీ కోసం అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఎవరో ఒక మన మెంబర్‌లో ఎవరో ఒకరికి ఇచ్చేయచ్చు కదా అని చెప్తుంటే, సరే నేను ఎవరో ఒకరికి ఇస్తాను. ఫస్ట్ మనం ఇలా అరీనా ఎక్కడున్నా కనుక్కొని వెళ్దాం అని చెప్పి చెప్పేసాకల్లా, సరే అరీనా నడిచారు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మన ఫ్రాంకీ ఇంకా లూఫీ ఇంక అరీనాకెళ్ళిపోయి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి దాని తర్వాత సింగర్ చేస్తా ఉంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. మన జోరో ఇంకా సింగర్ చేసి పరిగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనోడికి అసలు అది ఎట్టుపోతుందో కూడా అర్థం కావట్లేదు. దారి తప్పిపోతా ఉంటాడు. సంజయ్ గారు దాన్ని చూసి ఉంటే "అరే నా ఎదవరే యాడికెళ్ళావురా" అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. జోరో గాడు డామ్ ఇట్ ఏడికెళ్ళిపోయిందని చెప్తుంటే "ఒరేయ్ అరే ఇక్కడ ఉన్నారా ఎదవరే" అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ నేను చూస్తుంటే ఒక అమ్మాయి ఇక్కడ డాన్స్ చేస్తుందని చూసి సంజయ్ గాడు మయమర్చిపోయి జోరో గాడిని వదిలేసి ఆ పిల్ల డాన్సింగ్‌ని చూసడానికి వెళ్ళిపోయి ఉంటాడు మనోడు. తనని చూసుకొని "నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు" అని చెప్పి తన దగ్గరికి పూఫ్ ఇచ్చేసి తను తెలిసిన విషయం సాంజీ గాడి నుంచి. చాలా మన అమ్మాయిని అడిగి నా కొడుకు వెళ్ళిపోయాడు. సర్లే ఇప్పుడు కాసేపు ఎంజాయ్ చేద్దాం మనం అని చెప్పి మన సాంజీ గాడు అనుకుంటా ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే కపుల్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు ఏ ఐలాండ్‌లో. ఇక్కడ చూస్తుంటే కపుల్స్ చాలా మంది ఉన్నారని చెప్పి ప్లస్ ఒక మనిషిని ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చంపేసిందని చెప్పి చెప్తుంటాడు. నేను ఒకడిని చంపాలి. అలాగే మీ పేరేంటి అని చెప్పి చెప్తా ఉంటే నేను సంజీని అని చెప్తుంటే సరే కాసేపు ఆగండి అని చెప్పి తనేంటంటే ఒక అబ్బాయిని చంపేసి ఉంటది. అంటే తను సరిగ్గా ప్రేమించట్లేదని చెప్పి అలా వాళ్ళు పోలీస్ నుంచి తప్పించుకుంటా ఉంటారు. అలాగే సాంజీ చూసిన వెంటనే నా పేరు సాంజీ నువ్వు నాకు బాగా నచ్చా అని చెప్పి మనోడు ఇంకా హగ్ చేసుకుంటా ఉంటాడు. అయినా నేను ప్రేమిస్తా అని చెప్తుంటే తను ఏం తగిలిందా అని చెప్పి తను భయపడతా ఉంటది. లేదు 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 మీకు తెలిసిన విషయం దేనికి తగిలి ఉంటది అని చెప్పి మనోడు అన్నానికి చచ్చిపోయి ఉంటాడు. నాకు నేను చూస్తా ఉంటే సరే నీ అన్నం చాలా బాగుందని చెప్పి అరుస్తూ ఉంటాడు. సరే నేను మళ్ళీ ఇంకో మనిషిని ప్రేమించలేను. ఇంకో అబ్బాయిని అని చెప్పి చెప్తుంటే ఏమవుద్ది నన్ను ప్రేమించు. నీకేమో కష్టాలను నేను తీరుస్తానని చెప్పి చెప్తా ఉంటే, లేదు లేదు నాకు ఎవరైనా చంపుతానని భయమేస్తుంది. అలాగే నేను ఒకడిని చంపాలి. వాడిని ఎంత తొందరగా ఎంత చంపాలి అని చెప్తుంటే, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎవరిని చంపాలి నువ్వు అని చెప్పి మన సంజయ్ కూడా షాక్ అవుతాడు. మళ్ళీ చెప్తూనే ఉంటాడు. సరే నేను కూడా వస్తున్నా. లేదు ఇంక మన వెళ్దాం అని చెప్పి సంజయ్ కూడా ప్రేమలో మునిగిపోయి ఎవరినో చంపుతానికి కూడా రెడీ అవుతా ఉంటాడు. తను చూసి నన్ను నువ్వు చాలా బాగా నచ్చావు. అంటుంటే వావ్! ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నా అని చెప్పి అరుస్తుంటాడు. ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంటే అండ్ ఆల్సో నీతో నేను మంచి మంచి పిల్లల్ని కంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు కామ్‌గా ఉండు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. దాని తర్వాత ఇంక మనోళ్ళు ఇంకా వెళ్తా ఉంటారు. ఇంకా జోరో గాడైతే అది కనపడేస్తుందని చెప్పి దాని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సంథింగ్ లైక్ ఒక చిన్న జీవి లాంటిది అది లిల్లీ పుచ్చవి. దాని దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. బేసిక్‌గా చూస్తుంటే ఇంక మన అమ్మాయి ఇంకా మన ఆహ్, సాంజీ ఇద్దరు మారిపోయి అదే మారువేషాలేసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పోలీసులు దొరకన్నారని చెప్పి ప్లస్ ఈళ్ళొక పోలీసులని చెప్పి అదే ఈళ్ళు కాస్త కపుల్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇంక చూస్తుంటే సాంజీకి వాళ్ళ అడ్డాకి తీసుకొచ్చేసి వెంటనే మంచిగా దొరికారు మనకి. ఇతను మనకి మంచి హెల్ప్ చేస్తారని చెప్పి తను చెప్తూ ఉంటది. మన ప్రిన్సెస్ అంటే ఈడెవడు ఈడు అని చెప్పి అందరూ ఫైట్ చేసినాక వచ్చేస్తుంటే లేదు తిన్నా మనిషి తిను బానే హెల్ప్ చేస్తాడు నాకు అని చెప్పి తను చెప్తూ ఉంటది. సరే ఫస్ట్ నేను రెస్టారెంట్ బయటకెళ్ళని చెప్తే ఏదో గోల జరుగుతూ ఉంటది. అక్కడికి మనకి ఎగుమాలు కనపడతా ఉంటాడు. ఏంది ఎగుమాలు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్తుంటే సీన్ వచ్చేసి అరేనాని చూపిస్తుంటాడు. అరేనాలోకి మన లూఫీ ఇంకా ఫ్రాంక్ వచ్చేసి ఉంటాడు. ఫస్ట్ ఇలా పేర్లు ఇచ్చేయాలనుకుంటాడు. సాంజీ అదే ఫ్రాంక్ ఏంటంటే తన పేరు అనుకుంటాడు. ఇక్కడ ఉంది వన్ లెగ్ కాయని పోతా ఉన్నది. అలాగే అరే అడినాలకు నాకేం చేయబాకండి నేను తగిలించి మీరు ఏం చేయలేరు. అలాగే మీరు అడినాలు కానీ ఫైట్ చేసి డొంకీ వాళ్ళ ఫ్యామిలీతో మీరు ఫైట్ చేయాల్సి వస్తుంది. తెలిసిన విషయమే కదా అని చెప్పి సగం గొడవలు వెళ్ళిపోతా ఉంటారు. అలాగే ఇక్కడ చూస్తుంటే నేను ఫస్ట్ ఇలా అడినాలు చేసుకోవాలంటే ఓ పిల్లలు నాకు మీ దగ్గర సూట్ కేసు ఏమైనా ఉంటే ఇంది దాన్ని మోస్తాను అని చెప్తుంటే లేదు లేదు నిన్న అమ్మ నన్ను మేము అనిపించలేదు అని చెప్పి ఫ్రాంక్ గారు మొహం మీద చెప్పేస్తుంటాడు. సరే అది మీరు ఇక్కడ దీనికి వచ్చి అడిగిన ఫైట్ చేసినాక అని చెప్పి చెప్తూ ఉంటాడు. కొంచెం రిజిస్ట్రేషన్ ఒక 10 నిమిషాలు ముగిసిపోతుందని చేశాకల్లా ఇంక మనోళ్ళు కూడా వెళ్ళిపోతుంటాడు. రిజిస్ట్రేషన్ ఒక 10 నిమిషాలు ముగిసిపోతుందంట వెళ్ళండి మీరు కూడా అని చెప్పి చెప్తుంటే థ్యాంక్ యూ వచ్చారు అని చెప్పి చెప్తుంటే వచ్చారు అని చెప్పి చెప్పేస్తుంటాడు ఒక సైడు.
ఇంకా దాన్ని తెలుసుకున్న లూఫీ కూడా పోయి రిజిస్టర్ అయ్యేదానికి వెళ్ళిపోయి ఉంటాడు. "యూ ఇడియట్ లూఫీ" అని రేపక్ రన్ చేస్తుంటే సరే అని సేమ్ పెడితే తను లూఫీ నుంచి లూసీ అని మార్చుకొని ఉంటాడు. అక్కడ ఏం పోతాం అంటే ఫ్రాంక్లిన్ అవును గానీ అలాగే అని వాడు చూస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని కొంచెం చూస్తుంటే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వస్తా అని చెప్పి అలాగే అవును మీకు శాండీ అని తెలుసా అని చెప్తుంటే సాడ్ నీకు ఎట్ట తెలుసా అని చెప్పి చెప్తుంటే సాడ్ మేము కూడా వచ్చాలనుకుంటున్నాం. అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయినా నేను కూడా వెళ్ళాలి. మీరేమైనా నాతో పాటు వస్తారని చెప్తుంది. శాండీ ఎక్కడో నీకు తెలుసా అని చెప్తుంటే నాకు తెలుసు. అయినా ఫస్ట్ నువ్వు నోరు మూయి. ఇప్పుడు మనకేమైనా తెలిసిందంటే మనల్ని ఏం చేస్తారు ఇక్కడ అని చెప్పి చెప్తుంటే సాంజీని చూపిస్తుంటారు. సాంజీ రెస్టారెంట్ నుంచి బయటకొచ్చేసి తనకి హెల్ప్ చేద్దాం అని చెప్పి పోతా ఉంటాడు. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి చెప్తుంటే ఫస్ట్ మనం వెళ్ళాలని చెప్పి ఇక్కడి నుంచి పారిపోతా ఉంటారు. ఎందుకంటే పోలీసులు ఏమైనా వస్తారని చెప్పి. ఎందుకు అని చెప్పి చెప్తుంటే నేను ఒకరిని చంపేస్తాను కాబట్టి అని చెప్పి చెప్తుంటే సరే అయితే నీకు నేను సాయసట్లా హెల్ప్ చేస్తాను నేను అని చెప్పి సాంజీగా చెప్తుంటారు. సీన్‌గా చేసి అరీనాలో చూపిస్తూ ఉంటారు. ఇంకా లూఫీ కూడా ఆడికి పోయి అందరిని చూసుకుంటా ఉంటాడు. మంచి మంచిగా ఉంటాయి. దాన్ని చూసి వాడిని ఇకంతా చాలా పెద్ద పెద్దోళ్ళే ఉంటాడు. దాన్ని చూసి వాడిని ఒక బాక్సర్ వచ్చి చూసి "ఏ పిల్లోడా అలాగే నువ్వు గెడ్డం పెట్టుకున్నావు అది ఈజీగా తెలుస్తుంది తీసి దుబ్బు" అని చెప్పి చెప్తూ ఉంటే లేదా అని చెప్పి మన లూఫీ కూడా మనోడు లూసీ అని చెప్పగానే లూఫీ అని చెప్పేసి దగ్గర ప్రతి ఒక్కరు అని చూసి "నువ్వు లూఫియా ఏంటా రాక్షసుడు ఇక్కడికి వచ్చాడా" అని చెప్పి అందరు మన లూఫీ మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతా ఉంటాడు. "ఒరేయ్ యాదవ నువ్వు నువ్వు లూఫీ కాదు" అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ నుంచి చూసి నేను మర్యాదగా గడ్డం తీసేయి లేకపోతే నేను సాగుకొడతా అని చెప్పి చెప్తా ఉంటే మన లూఫీ గాడికి కాలిపోయి వాడిని ఒకే పంచ్‌లో కొట్టేసాను. "వెళ్ళు ఇంటికి వెళ్ళిపోరా చిన్నోడా" అని చెప్పేసి అక్కడ వాడి మీద అటాక్ చేస్తా అని చెప్పి లూఫీ గాడు అర్థం చేసుకొని సప్పన ఒకే గుద్దుతో మనోడిని ఏసి దుబ్బేసుకొని ఉంటాడు. ఇంకా మనోడు కూడా మంచిగా డాచ్ చేస్తున్నాడు. ఎట్టో కాంక్రీట్ హాకీ ఉంటది కదా! లూఫీ ఒకే ఒక స్టాండ్ ఎట్టి పనబెట్టేసి ఉంటాడు. దాన్ని చూస్తుంటే అరీనా అరీనా ఛాంపియన్ 15 సార్లు అరీనాకి ఛాంపియన్ అయిన వ్యక్తి ఓడిపోయాడని తెలిసిన విషయమే. ఇంక అందరూ భయపడతా ఉంటారు. దాన్ని చూసి వాడిని పోలీసు ఇంక అందరూ చూస్తా ఉంటారు. చాలా పెద్ద పెద్ద క్యాండిడేట్స్. అక్కడ నుంచి చూస్తా ఉంటే ఈడేంది ఈడు ఒక్కడే షాట్‌లో ఓడిచ్చేసాడు. అసలు ఎవడు ఈడు అని చెప్పి చెప్తా ఉంటే అసలు మీ పేరేంటి అని చెప్పి చెప్తూ ఉంటే నా పేరా లూఫీ అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా ఫస్ట్ మేము డిస్‌క్వాలిఫై చేయాలి. ఎందుకంటే అరీనా కన్నా స్టార్ట్ అవ్వకముందుగానే మీరు ఫైట్ చేస్తున్నారని చెప్పి చెప్తా ఉంటే అప్పుడు వెనక నుంచి కొంతమంది వచ్చి లేదు వాడేం చేయలేదు. అలాగే చూస్తుంటే వీళ్ళందరూ బ్రదర్స్ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ వీళ్ళు. బ్రదర్స్ వచ్చేసి లేదు ఆ ఛాంపియన్ ఇదంతా చేశాడని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంక లూఫీ గాడు ఆ వెపన్స్ చూసుకుంటా ఉంటాడు. అలాగే నేను చూసినోడిని డిస్కౌంట్ అదే వాడిని డిస్కవర్ చేస్తే వాడిని చేయండి అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే మనకి కింగ్ 2 కూడా కనబడుతా ఉంటాడు. తినే కింగ్ 2 అంటే తను సెకండ్ కింగ్ కాబట్టి అదే సెకండ్ జనరేషన్ కింగ్. కలిసి మన బెర్మీని గురించి చూపిస్తూ ఉంటాడు. అదే మన జేఎల్ఎన్‌లో చూసినాను. కన్ను చూస్తుంటే ఒక హ్యాండ్సమ్ క్యారెక్టర్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కడు షాక్ అవుతా ఉంటాడు. కలిసి ఒక అన్నం క్యారెక్టర్‌ని చూపిస్తా ఉంటాడు. వాడెవడో మనకి ఇంకా తెలీదు. దాన్ని ఇక్కడి నుంచి చూస్తా ఉంటే కింగ్ 2 గాడు ఇలా చెప్తా ఉంటాడు. వాడెవడో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఫస్ట్ మనం పట్టుకోవాలని చెప్పి కింగ్ చెప్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా మంది మన లూఫీ మీద పడిపోయి అలాగే మీరు చాలా స్ట్రెంగ్‌గా ఉన్నారని చెప్పి ఇలా చెప్తుంటే నేను ఆర్మర్స్ కావాలని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మన లూఫీని సి గ్రూప్‌లో ఏసేసుంటాడు. ఏ గ్రూప్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. ఏ గ్రూప్‌లో ఫైట్స్ అనేవి రెడీ అయిపోయి ఉంటాయి. ప్లస్ ఇది ఒక అరీనా ఏందంటే అరీనా తొందరగా కింద పడిపోద్దని చెప్పి ప్లస్ ఇక్కడ చూస్తుంది ఫిషింగ్ అదే డ్రాగన్ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి అదే బుల్ ఫిషెస్ ఉన్నాయని చెప్పి ఇంకోటి చూస్తుంటే వాళ్ళందరూ వాళ్ళ పరిపాలన చూస్తా ఉంటారు. ఇక్కడ చూసిన లూఫీ గాడు ఏదో స్టాచ్యూ గాని చూసి ఇది చాలా బాగుంది అని చెప్పి మన లూఫీ దాని మీద చూద్దాం అని చెప్పి వెళ్ళుంటాడు. అలాగే ఆ స్టాచ్యూ కూడా చాలా బాగుందని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. అలాగే అసలు ఈ స్టాచ్యూ ఏందని చెప్తుంటాడు. ఎవరో వస్తుంటే తన హాకీకి అందరూ పడిపోతా ఉంటారు. అదే తన హాకీగా తన ఫేస్‌ని చూసి నిజంగానే తన ప్రిన్స్ ఇతని పేరు మర్చిపోయా. ప్రిన్స్ అని పిలుద్దాం. ప్రిన్స్ తను. ఇక్కడి నుంచి చూస్తామంటే మన లూఫీ గాడు చూస్తామంటే తను గ్లాడియేటర్‌గా యేసుకొని ఉంటాడు. "ఓహ్! పిల్లోడా నువ్వు చాలా బాగున్నావు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. "హ్మ్. హ్మ్. అయినా నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు. నేను చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాను. ఏమి నేను బాగున్నానా?" అని చెప్పి చెప్తా ఉంటాడు. "సరే అయితే నువ్వెవరు?" అని చెప్పి చెప్తా ఉంటే "నా పేరు లూసీ" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసిన ప్రతి ఒక్క అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా వాడిని చూసి పడిపోతా ఉంటారు. దాన్ని చూసి వాడిని వీళ్ళందరూ నేను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాను. అలాగే నేను చాలా పవర్‌ఫుల్ అయిన వ్యక్తిని. అలాగే చూస్తుంటే నేను ఈస్ట్ బ్లూ నుంచి నేను నిజమైన గెయిన్‌లో నేను చాలా పవర్‌ఫుల్ పెట్టినా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ గాడి వెయిట్ అనేది చాలా ఎక్కువైపోయేసరికి ఇక్కడ అందరూ తీసేయమని చెప్తుంటారు. అందుకే చాలా వరకు మంది నగ్నంగా కూడా ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తామంటే అందరూ ఫైట్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఏ గ్రూప్‌లో అందరూ చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్డెన్స్ చేస్తూ ఉంటారు. అయినా పిల్లోడా నీ పేరేంటో మళ్ళీ చెప్తావా అని చెప్పి చెప్తుంటే మనం చూసుకుంటే నా పేరు లూఫీ. ఐ యామ్ లూఫీ అని చెప్పేసారు కదా! లూఫీయా ఏందని చెప్పి మళ్ళీ అందరూ షాక్ అవుతారు. నీకంటే పోయినసారి షాక్ అయిన వేరే గ్రూపోళ్ళు. అవును నేను లూసీ కాదు నేను లూసీ అని చెప్పి అందరూ చూస్తుంటే నా కొడగా నువ్వు లూసీ రా లూఫీ అని చెప్తున్నారా? ఆ రాకేష్ ఇక్కడికి వచ్చాడంటే అందరూ సర్వనాశనం చేసేస్తా అని చెప్పి అందరూ దీన్ని మన లూఫీ అనే రాక్షసుడిని చూస్తుంది. ఎందుకంటే మెరీన్ ఫోర్ట్‌లో మనం చేసింది అంటా ఇంట కాదు కదా! అందరూ చూసుకుంటే భయపడతా ఉంటారు. ఓహ్! నువ్వు లూసీవా? అదే నువ్వు లూఫీ అని తెలిసుంటే ఇప్పటికిప్పుడే చంపేస్తున్నావని. కానీ నువ్వు బతికిపోయావు. ఏంది నన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్తుంటే లేదు నిన్ను కాదు నాన్న లూఫీ. అలాగే నేను ఒకప్పుడు లూఫీ రాకముందు చాలా పవర్‌ఫుల్ పెట్టి నేను నన్ను అందరూ వాంటర్ పోస్ట్‌లో నన్ను అందరూ చాలా పవర్‌ఫుల్ పెట్టని చెప్పాడు. సీను అనే తను వైట్ బియర్‌తో ఫైట్ చేసి అలాగే చూస్తుంటే మెరీన్ ఫోర్ట్‌లో చాలా ఇంప్రూవ్స్ వల్ల నన్ను అందరూ మర్చిపోయారు. దానివల్ల నాకు వరస్ట్ ఫైట్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఈ కోపం అని చెప్పి తను చెప్తుంటాడు. లూఫీ కూడా ఒక డ్రెస్ ఏసుకొని సెట్ అయిపోయానని చెప్పి చెప్తా ఉంటాడు. నేను మాట్లాడితే డాడీకి వెళ్ళిపోతున్నా అని చెప్పి మన అరుస్తుంటారు. సరే, సరే అని చెప్పి మాట్లాడతా అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూస్తుంటే ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. తన పేరు రెబెకా.
తన పేరు గుర్తుపెట్టుకోండి రెబెకా. ఓకేనా. ఇక్కడ చూస్తుంటే రెబెకా వచ్చేసి వెళ్తా ఉంటే, "ఏం రెబెకా ఈసారి ఫైట్ చేయడానికి వచ్చావా? అయినా ఇలా 15 సార్లు చేయగలవు" అంటే ఇక్కడ చూస్తుంటే క్రెటోస్ అని చెప్పి ఎవరో ఒకడు ఉంటాడు. క్రెటోస్ అంటే ఆ గేమ్‌లో కాదు. నేను తిరిగే పదంలాగా చెప్తున్నాను. ఇక్కడ నుంచుంటాడు. దాన్ని చూసి ఇతను ఎవరని చెప్తే తిను అరీనాలో 15 సార్లు గెలిచిన వ్యక్తి. అరీనా అనేది ఒకప్పుడు చాలా పవర్‌ఫుల్ అయిన వ్యక్తి. కింగ్‌కి చాలా లాయల్ సబార్డినేట్. అలాగే ఇక్కడ చూస్తుంటే ఇతను ఒక మేయర్ మేయర్ టైప్‌లో వ్యక్తి. ఇక్కడ చూస్తుంటే తను మంత్రి లాంటోడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నీకు ఇదంటే ఎట్ట తెలుసు అని చెప్తుంటే తను అసలు ఎవరో ఎవరికీ తెలీదు. ఎందుకంటే తను చాలా పవర్‌ఫుల్ వ్యక్తి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. అలాగే తను కూడా చాలా స్ట్రెంత్, చాలా పవర్‌ఫుల్‌గా తిరుగుతూ ఉండేవాడు. అలాగే తన గురించి ఇప్పుడు ఒక స్టాచ్యూ తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి తినందరూ ఒక పవర్‌ఫుల్ వ్యక్తిగా భావిస్తుంటారు. అయినది ఇక్కడ ఎందుకో ఎవరికీ తెలియదు. ఎందుకంటే తను ఒక గుర్తింపుగా 15 సార్లు గెలిచినందుకు పెట్టినట్టున్నారని చెప్పి చెప్తూ ఉంటారు. ఓహ్! తను నేను వచ్చి ఒకే బట్టలేసుకున్నాం చాలా బాగున్నాం కదా! అని చెప్పి చెప్తుంటే, సరే అయితే నీ విగ్ ఊడిపోద్ది జాగ్రత్త అని చెప్తుంటే, ఆహా! అని చెప్పి చెప్తుంటాను. ఏ బ్లాక్‌లో ఉన్నా అని చెప్తుంటే, నేను డి బ్లాక్ అని అదే బి బ్లాక్ అని చెప్తుంటే, నేను సి బ్లాక్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే అయితే నీ వాయిస్ నువ్వు ఖచ్చితంగా మెసేజ్ చెయి. అదే నేను డోంట్ కేర్ ఫర్ హిమ్ చంపాలి. ఏంటా నా కొడుకు చెడ్డ నా కొడుకు అని చెప్తుంటే, ఏరా రేయ్ మళ్ళీ వాడిని చంపాలనుకుంటున్నావా అని చెప్పి చెప్తుంటారు. అందరూ రెబికా వెనకెళ్ళిపోయి, ఏం రెబికా ఏం మళ్ళీ ఆలోచిస్తున్నావు అని చెప్తాను. ఇక్కడ చూస్తుంటే అరేనా చూపిస్తుంది. అందరూ ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే హ్యాపీ స్టోరీ అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఒక వ్యక్తి మీద అందరూ పడతా ఉంటాడు. అతనైతే అందరిని ఒకసారి పైకి లేపేస్తుంటాడు. తన హ్యాపీ స్టోన్ అని చెప్పి తన పేరు చెప్పుకొని తిరుగుతా ఉంటాడు. దాన్ని చూసి తన మాస్క్ తీసుకొని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే తను ఎవరో కాదు బ్లాక్ బెల్ట్‌లోని ఒక మెంబర్. తను స్ట్రాంగెస్ట్ మెంబర్ ఇక్కడ ఉన్నాడంటే మీరా నోమి కోసం వచ్చారని చెప్పి అర్థం చేసుకుంటారు. ఇంక అందరూ భయపడిపోతా ఉంటారు. సగానికి సగం మంది అరీనాని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే మరి అది పైరట్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేసాడు. కాబట్టి మనం మెడిసిన్ తీసుకురావాలని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే వెపన్ డీలర్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తామని చెప్పి మనకు అక్కడే చంపేస్తుంటారు. ఇక్కడ ఏం చేస్తుంటే మన పింక్ గై తిను ఒక అడ్మిన్ కూడా అదే తిను వైస్ అడ్మిన్ లేదు మన అకుజీ గాడు దిగిపోయిన వెంటనే తిను వచ్చాడు తన ప్లేస్లో తను చూస్తుంటే తను గుడ్డోడుగా మాట్లాడడం చూసి పిల్లగా షాక్ అవుతా ఉంటాడు. అదిగోండి వైస్ అడ్మిన్ తన పేరు అక్కడ ఉన్నాయి కదా ఫుచికోడ్ సంథింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇంకందరూ ఏడతా ఉంటారు. ఎందుకంటే మెరీన్స్ అందరూ చాలా వరకు ఇక్కడికి వచ్చేసారని చెప్పి ఇక్కడ చూస్తే అంతా గాన్ అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను చూస్తా ఉంటే అరీనాలో ఒక వ్యక్తిని పనబెట్టేసి ఇక్కడ నేను చూస్తా ఉంటే ఎవరో వ్యక్తి వచ్చి ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పి చెప్పుకుంటాడు. నెక్స్ట్ వచ్చి చాలా వరకు మంది ఫైట్ చేసుకొని చాలా వరకు గాయాలతో లోపలికి వచ్చేసి ఉంటారు. అక్కడ నేను చూస్తుంటే బెర్మీ కూడా కనపడి నువ్వు స్ట్రా హ్యాట్ లూఫీ కదా అని చెప్పి చెప్తా ఉంటే బెర్మీ ఎల్ని చాలా రోజులు అయినట్టుంది నేను చూసి అని చెప్పి చెప్తా ఉంటే స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు చాలా మారిపోయావు. నేను బౌంటీస్‌లో చాలా వరకు చూసాను. అలాగే నేను డోంకీ ఫిల్మ్‌లో కూడా జాయిన్ అయిపోయాను అని చెప్పి చెప్తా ఉంటే సర్లే అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్తుంటే నేను మీరా నోమి కోసం వచ్చానని చెప్తుంటే మీరా నోమి నీకేం అవసరం అని చెప్పి చెప్తుంటే అది మన దేవుడు కదా అని చెప్పి చెప్తుంటే సరే అయితే మనం అరీనాలో నువ్వా నేనా అని చెప్పి స్ట్రా హ్యాట్ లూఫీ అప్పుడెప్పుడో అయిపోయిన మన వాడిని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఓకేనా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలా సింగ్ కట్ చేసేసి మనల్ని చూపిస్తుంటాడు. మనం క్యాఫ్టేరియాలో కూర్చొని దొబ్బు తింటా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఫస్ట్ గ్రీన్ ఎక్కడ ఎట్టాలని చెప్పి అక్కడ బ్రిడ్జ్ ఉండదు బ్రిడ్జ్ దాటాలని అని చెప్పి ఇంకొంత బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తుంటారు. ఇంకా అలాగే వాళ్ళందరూ బ్రిడ్జ్ దాటుతూ వాళ్ళని చెప్పి అనుకుంటారు. ఈ 200 ఇయర్స్ నుంచి ఈ బ్రిడ్జ్ అనేది ఎవరు దాటలేకపోయారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే బ్రిడ్జ్ మీద చాలా వరకు చాలా ఒక సీబుల్ ఒకటి ఉంటుంది అని చెప్పి చెప్తుంటే అర్థమైంది అని చెప్పి చెప్తుంటారు. రఫల్‌గా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి చెప్తా ఉంటే సరే అని చెప్పి నా పేరు ఇక్కడ అరవబాక అని చెప్పి చెప్తుంటారు. సరే మనం వెళ్దాం పదండి అని చెప్పి ఫస్ట్ మనం బ్రిడ్జ్‌ని దాటాలని చెప్పేసరికల్లా ఇక్కడ చూస్తుంటే నికోరా పైన ఎవరో దాచుకుంటుంది. వాళ్ళు ఎవరంటే సిపి 0.2 వాళ్ళు అక్కడ నుంచి చూస్తుంటే సిపి 0 వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారని చెప్తే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలంటారు. ఇక్కడ చూస్తే జోరా గాడు ఇంకోటి కట్టడం కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎట్టలోకి ఫైనల్లీ పట్టేసుకుని ఉంటాడు మనోడు. పట్టేసుకుని అది కూడా చిమ్మి పైకి ఎక్కేసి ప్లస్ నా కట్టన నాకి అని చెప్పి అరుస్తా ఉంటాడు. కింద పడిపోయి ఉంటాడు. దాన్ని చూస్తుంటే ఔచ్ అని చెప్పి ఎవరో తన మీద కూడా పడిపోయి ఉంటాడు. ఆ సౌండ్ చూసి ఏందని చెప్పి చూస్తూ ఉంటాడు. దాని సీన్ కట్ చేసి మనోడు అదే మన కికమారు మీద చాలా వరకు మంది వచ్చేస్తుంటారు. చూస్తుంటే నువ్వు పంకేసారి నుంచి ఇక్కడికి వచ్చావు. అలాగే నీ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు. నాకు తెలుసు పంకేసార్లు ఏం జరుగుతుందని చెప్పి. అలాగే నీ పని కూడా అయిపోయిందని చెప్తుంటే నా ఇంత ఇన్ఫర్మేషన్ నీకంటే తెలుసా అని చెప్తుంటే ఆహా మేము బ్లాక్ సొసైటీ కలు అని చెప్పి చెప్తా ఉంటాడు. అరేనాలు చూపిస్తుంటే అరేనాలు సెట్ బి లెవెల్లో వచ్చేసి ఉంటాడు. సెట్ బిఎల్ ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉంటే అప్పుడు బేర్ మీద కూడా సెట్ బి ఉంటుంది. దాన్ని కానీ చూస్తుంటే తిని పేరు బాల్ మిస్ అని చెప్పి సంథింగ్ పేరు ఉంది. నేను షీల్ అంటాను. తను ఏదైనా గ్లాస్ ఫుడ్ పవర్ తనకి కానీ చూస్తుంటే ఇంకా మన సాంజిగాడు అయితే ఆ పిల్లని అసలు వదలనంటున్నాడు. వదలనంటే తిరుగుతూ పోతూ ఉంటాడు. చాలా బాగా చెప్తా ఉంటాడు. "నువ్వు చాలా బాగా నచ్చావు నాకు" అని చెప్పి చెప్తూ ఉంటారు. పైనుంచి చూస్తుంటే ఎవరో స్నైపర్ పెట్టేసారు కదా! మన సాంజిగాడు గాల్లో కూడా తెలియ ఆ స్నైపర్ గాని కొట్టేసి ఉంటాడు. దాన్ని చూసి ఇది ఎందుకో తెలీదు. ఎందుకంటే మన సాంజిగాడికి అబ్జర్వేషన్ హక్కు ఉంటది. కానీ చూస్తుంటే వీళ్ళందరూ సామరి ఆట అని ఆడుకుంటా ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే పిల్లని ఏడిపిస్తూ ఉంటాడు. నేను కూడా తన వైపు పడుకుంటా అని చెప్పి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ అరీనా మొత్తం నాదే నేనే గెలుస్తాను అని చెప్పి తను చెప్పి పోతా ఉంటాడు. అలాగే నువ్వు కూడా రెడీగా ఉండు. నేను కూడా ఫ్లేమ్ డెవిల్ ఫుడ్ నేనే తీసుకుంటా మీరా నోమి ఐఎమ్ కమింగ్ ఫర్ యూ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అని చెప్తుంటే సర్లే ఇంకా నెక్స్ట్ ఫైట్ నాదే అందరిని తిడతా ఉంటాడు. ఏం ఆడియన్స్ దేనికి పనికిరారు మీరందరూ హెల్లిగలంది అని చెప్పి అందరి
తిడతంటే ఆడేందుకు తిడతన్నావు అని చెప్పి వాళ్ళ మీద అంతా చెత్తేస్తా ఉంటాడు. దాన్ని చూసుకుంటే మీ చెత్త నాకేం చేయట్లేదు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడే తను ఒక బాల్ పట్టుకొని ఒక సంథింగ్ ఒక గ్రెనేడ్ పట్టుకొని పైకి విసిరేసి ఉంటాడు. దాన్ని చూసుకొని ఇదొక బాంబ్ అని చెప్పి ఇంక అందరూ భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. దాన్ని చూసుకొని ఆ బాంబ్ ఎక్కడ పేలుతదని చెప్పి లంక చాలా అంటే చాలా భయపడిపోతా ఉంటాడు. ఎందుకంటే ఆ బాంబ్ కానీ పేలిందంటే సగం సగం వెళ్ళిపోతారు. అది బాంబ్ కాదు. అదొక బాల్. మీరు బాంబ్ చూసి కూడా బాల్ చూసి భయపడ్డాడు. మళ్ళీ మంచి పిరుకోడు అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్తుంటే నా ఇష్టం నేను ఇక్కడ ఏమో చేస్తాను అని చెప్తుంటే ఈ నా కొడుకు ఇక్కడ ఇంటికి వచ్చాను అని చెప్పి పిడి కూడా అడుస్తుంటారు. అక్కడికి మనం కమిటర్ కూడా అడుస్తూ ఉంటారు. చూస్తే బెల్మి మన ఒక డొంకీ వాళ్ళకి గోల్ అనేది ఇచ్చేసి ఉంటాడు. అది మన జేఎల్ఎన్‌లో నుంచి. ఆ గోల్ ఇచ్చేసి డొంకీ ఫీలింగ్ వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి ఉంటాడు. అందరూ బెర్న్‌లీకి ఇక్కడ చాలా అంటే చాలా ఫ్యాన్స్ ఉంటారు. అందరూ నడుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ నాకు తెలిసి చాలా వరకు మంది ఇక్కడ వాళ్ళు గెలవచ్చు ఈరోజు అని చెప్తుంటే ఎవరెవరు గెలుస్తారో తెలుసా అని చెప్తుంటే నాకు తెలుసు అని చెప్పి ఒక్కొక్కరు పేరు చెప్తూ ఉంటాడు. కింగ్ 2 ఇంకా అలాగే కింగ్ 2 దగ్గర మనుషులు ప్లస్ ఇక్కడ చూస్తుంటే బ్లూ గై అని చెప్పి తన పేరు అదే. దాన్ని ఇక్కడ చూస్తుంటే ఫిష్ మ్యాన్ ఇక అని చెప్పి బెల్లి మీద కూడా గెలుస్తా అని చెప్పి ప్లస్ అలా అతనైతే బాగోదని చెప్పి చెప్తుంటే ఇలా వారిని బిగిన్ చేసి ఉంటాడు. ఒక్కొక్కరు ఇంకా యుద్ధంలో దిగిపోయి ఉంటాడు. మన బెల్లి గారు అయితే తన స్ప్రింగ్ డెవిల్ ఫుట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాడు. అలా ఒక్కొక్కరిని పడేస్తుంటే ప్లస్ తన కాంగ్రో హాగిటో ఇక్కడ చూస్తుంటే కింగ్‌కి చాలా వరకు ప్రొటెక్షన్ వచ్చేసి ఉండేది. ఎందుకంటే కింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ. తను ఒక పంచ్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. దాన్ని చార్జ్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పి తను దొంగాట ఆడుతున్నా అని చెప్పి చెప్తుంటే లేదు కింగ్ తన పవర్ అనేది చాలా ఎక్కువ కాబట్టి దాన్ని చార్జ్ చేసేదానికి 1 అవర్ పడతది కాబట్టి తను అదుంటాడు. తను ఒక పంచ్‌తోనే ఒక క్యాసిల్ మొత్తాన్ని చీల్చి దుబ్బాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అందరూ దాన్ని చూసిన వెంటనే ఎట్టయితే మనం గెలిచేస్తామని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. దాన్ని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే మనోళ్ళు కూడా వచ్చేసి కింగ్ ఒకడే ఉన్నాడని చెప్పి అలాగే నీ పని అయిపోయిన కింగ్ మీదకి దూకేస్తూ ఉంటది. కింగ్ 2 మీదకి. దాని తర్వాత మన బెల్మిని కూడా తన డెవిల్ ఫుడ్‌ని మంచిగా మాస్టర్ చేసినట్టున్నారు. తన డెవిల్ ఫుడ్‌ని తన చేతిలో కూడా యూజ్ చేస్తూ తనపై ఫైట్ చేస్తూనే ఉంటాడు చాలా మందితో. ఈయనెక్కడో చూసా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే తను చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తున్నాడు. తనెక్కడో చూసాం మనం అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ చూస్తుంటే 3 సక్కగా పునుగులు ఉంటాడు. నేను గ్రీన్ హెయిర్ గాయ్ అని చెప్పి వస్తాను. ఇక్కడ చూస్తుంటే తను చూసావా చాలా స్ట్రాంగ్ పెట్టి. అలాగే నా వాంటర్ పోస్టర్ చూపిస్తాను. అలాగే వరస్ట్ పైరస్‌లో కూడా తను ఎవరు లేరు. వరస్ట్ పైరస్‌లో ఎవరైనా వస్తా అని చెప్పి వదిలిపెట్టేయొచ్చు కదా అని చెప్తుంటే లేదని చెప్తుంటాడు. హ్మ్. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు మీ తాతయ్య? అలాగే స్ట్రా హ్యాట్ లూఫీ నీ పేరు కూడా ఇప్పుడు చాలా వరకు వింటున్నానని చెప్తుంటే ఏదే నీ పేరు స్ట్రా హ్యాట్ లూఫీయా అని చెప్పి చెప్తుంటే ఎట్లా తెలుసా అని చెప్పి అలాగే మీ తాతయ్య ఎక్కడున్నాడు అని చెప్తుంది. నాకేం తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నాకు మీ తాతయ్యకి చాలా మంచి పగలున్నాయి. ఎట్టో ఇప్పుడు నువ్వు వచ్చాక ఆ పగ నీ మీద తీర్చేసుకుంటా అని చెప్పి మనోడి మీదకి కొట్టా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. నా మీద అని చెప్పి అక్కడ చూస్తుంటే మన లూఫీ మీదకి అటాక్ చేయాలని చెప్పి చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన గాప్ మీద మంచి పగ ఉన్నట్టుంది ఈ తాతగాడికి. తాత చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. మన ప్రిన్స్ కూడా మన లూఫీని కాపాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. అక్కడ చూస్తుంటే ఇద్దరు వస్తుంటే దీనివల్ల నా అటాక్ ఎక్కువగా వాడాననుకో అరినా కూడా మొత్తం క్లాష్ అయిపోయేలాగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే లూఫీ ఎట్లాగా చేసి వాడిని పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. లూఫీ తన అబ్జర్వేషన్ అదే కాంగ్రర్ హాకీతో అదే అబ్జర్వేషన్ హాకీతో పట్టం కొట్టేసి ఉంటాడు బ్యాడ్‌మెంట్ హాకీతో. తన తాత మళ్ళీ పైకి లేచి ఓ మై నీకు మీ తాత అంటే పవర్‌ఫుల్ బానే ఉన్నావు. కాకపోతే నేను నిన్ను ఓడిస్తానని చెప్పి తన రేంజ్ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అదే రేంజ్ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. రేంజ్ మోడ్‌లోకి వెళ్ళిపోయి మనోడితో ఫైట్ చేసేదానికి రెడీ అవుతా ఉంటాడు. తర్వాత దీన్నంతా చూసిన ప్రజలందరూ భయపడతా ఉంటారు. ఎందుకంటే అరీనా మొత్తం ఎగిరిపోద్దేమో అని చెప్పి. ఇక్కడ చూస్తే ప్రిన్స్ కూడా తన ఫుల్ పవర్స్‌ని యూజ్ చేయాలని చెప్పి రెడీ అవుతా ఉంటాడు. దాన్ని ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకందరు తాత కూడా ఆపేదానికి వాళ్ళ మనవళ్ళు వచ్చేసి వాళ్ళ తాతని ఆపేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంకట్లా కష్టపడేవాడిని ఉంటాడు. లూఫీ కూడా కింద దాక్కుని ఉంటాడు. అరీనా మొత్తం చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అరీనాలో ఒక అందరు ఫిష్‌మెన్ కరాటే యూజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ తన ఫిష్‌మెన్ కరాటే యూజ్ చేస్తూ ప్లస్ ఒక అంకుల్ కూడా చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఈ వారియర్ అయితే చాలా పవర్‌ఫుల్‌గానే అటాక్స్ యూజ్ చేయడం వల్ల పీడకుడు ఒకేసారి 80 ఓడించాలని చెప్పి ప్లాన్ ఏస్తూనే ఉంటాడు. దాని తర్వాత ఇంకొకటి చూస్తుంటే అలబి ఇంకా వాస్కో ఇద్దరు కలిసి విస్కో ఇంక అందరూ కలిసి వాళ్ళు కలుస్తుంటారు. ఇంకా కింగ్ కూడా తన పవర్స్ యూజ్ చేస్తూనే ఉంటాడు. అదే కింగ్ కూడా తన డిఫెన్స్‌లో ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే బ్లూ బాయ్‌గా వచ్చేసి మన మనుషుల్ని ఎందుకు కొడతావు నువ్వు అని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తుంటే ట్రబుల్‌గా ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు మాకు హెల్ప్ చేసేలాగా లేరు. ఎందుకంటే కింగ్ మాకు హెల్ప్ చేస్తున్నారు కానీ హెల్ప్ చేసేలాగా లేరు అని చెప్పి యూ బ్యాస్టర్ మమ్మల్ని కొడతావు అని చెప్పి చెప్తుంటే బ్లూ గాయ్ అందరిని కొడతా ఉంటాడు. ఎందుకంటే వాడి పేరు అదే. ఇక్కడ నుంచి చూస్తుంటే వెనక నుంచి వాడి మీద ఫైట్ చేయాలనుకుంటే అప్పుడే విస్కో వచ్చేసి వాడి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత జైన్ వారియర్ కూడా వచ్చేసి తన యాక్సిల్ యూజ్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ వీళ్ళందరూ గొడవ పడతా ఉంటే వీడెవరు మాత్రం ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా బెల్మెరీ కూడా తన పవర్స్ యూజ్ చేస్తూ అదే ఫ్రింగ్ పవర్స్ యూజ్ చేస్తూ అన్నన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి మన అందరూ బెల్మెరీ అని చెప్పి చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే ఒక నా కొడుకెత్తి విచిత్రంగా చేసాక అలా వాడిని తీసేయండి రా అని చెప్పి అరుస్తుంటాడు. వాడు ఏం చేస్తున్నాడంటే పోస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఎవరో ఒకరు ఆపండి రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడే మన ఫిష్ మ్యాన్ వచ్చేసి అది మన ఫిష్ మ్యాన్ తాత వచ్చేసి వాడిని కొట్టాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. పోసుకొని రా అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే ఇదే నీ అంటావు అని చెప్పి మనం పెట్టి కొట్టుండేసాడు అలా. కానీ అప్పుడే మన ఫిష్ మ్యాన్ చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది. దాన్ని చూస్తుంటే తన అటాక్ అనేది ఏం తగులున్నదో తన అటాక్ అనేది రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. దాన్ని చూస్తుంటే నువ్వు వీకే అనమాట. నువ్వు దేనికి పనికిరావు అయినా సర్లే
వదిలిపెట్టు. ఎట్టో ఫిష్ మ్యాన్ చూసి నేను గొప్ప అనుకున్నాక నువ్వు కూడా వీక్ లాగా ఉన్నావు అని చెప్పి చెప్తుంటారు. మన ఫిష్ మ్యాన్ టాస్‌ని కిండల్ చేస్తుంటారు. తన చెయ్యి అటు ఇరిగిపోయిందని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే మన గ్రీన్ హెయిర్ గాడొచ్చేసి మొత్తం పగలు కొట్టేస్తూ ఉంటాడు. దాని తర్వాత కింగ్‌ని అందరూ మోసం చేస్తూ ఉంటారు. కింగ్ వైపు ఉన్నవాళ్ళు గూడా కింగ్ మీద తిరిగి చేస్తుంటారు. అప్పుడే ఆ వారియర్‌ని సావగొట్టేస్తున్నారు కదా! తన వారియర్ ఒక ముసలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. వెల్‌మైర్ చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తామంటే ఇంక ఫస్ట్ మన బిట్రా చేయాల్సిన అవసరం వచ్చేసింది. పని పడింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక బ్లూ గై వచ్చేసి ఒక వాళ్ళందరిని కొడుతూ ఉంటాడు. "నువ్వు మా ఊరు సైడ్ కదా!" అని చెప్తుంటే, "లేదు నాకు కావాల్సిన పని వచ్చేసింది" అని చెప్పి దాని తర్వాత ఆ లావోడు కూడా కలిసి మనల్ని కొడుతూ ఉంటారు. కింగ్ ఎట్టో దేనికి పనికిరాడు. కింగ్ మాకు అవసరం ఇస్తన్నారు గానీ మాకేం చేయట్లేదు కింగ్ అని చెప్పి తను వాళ్ళు చెప్తూ ఉంటారు. తను అక్కడి నుంచి చూస్తా ఉంటే ఇక చూసావు కదా! ఇక మీరు ఎట్టో దేనికి పనికిరాడు. అలాగే కింగ్ మీరు కూడా ఓడిపోతారని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడే కింగ్ చార్జ్ చేయనిది ఇంకా కంప్లీట్ అయ్యి ఉండదు. ఇంకా 1 అవర్ అనేది అయ్యి ఉండదు. ప్లస్ బ్లూ కలర్ గాయ్ గూడా రెడీగా ఉంటాడు. ఇంగ వీళ్ళిద్దరు ఇంక గొడవ పడుతుంటారు. ఎందుకంటే నేనే స్ట్రాంగ్ అని చెప్పి అలా గొడవ పడుతుంటారు. కింగ్‌తో ఫైట్ చేయడానికి బ్లూ గాయ్ గూడా వచ్చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి చూస్తా ఉంటే మన బెలమని వచ్చేసి స్టైల్‌గా మన గ్రీన్ కలర్ గాయ్‌ని కొట్టేద్దాం అని చెప్పి రెడీ అవుతా ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే వాడు చేతిలో జేబులో చేయి పెట్టుకొని గమ్ముగుంటాడు. బెలమని ఎంత అటాక్ చేస్తాం గానీ అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటది. అక్కడి నుంచి చూసి ఆడియన్స్ కానీ ప్లస్ మన యాంగర్ గాని అందరూ అరుస్తూ చెప్తూ ఉంటారు. అసలేం చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి. ఓహ్! నువ్వు నన్నెట్టో దాంట్లో ఫైట్ చేయలేకపోతున్నట్టున్నావు అని చెప్పి తను అరుస్తూ ఉంటారు. పెళ్లిమని కూడా తను ఫుల్ పవర్స్ యూజ్ చేసి తను గాల్లో ఎగురి మరి వాడిని కొట్టాలని చెప్పి ప్లాన్ వేసుంటాడు. కానీ ఆ అటాక్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మన బల్లిమని మీదే తగులుంటది. అది ఎట్టుందంటే అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. తను అసలు ఏం యూజ్ చేస్తున్నాడు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఎవరికీ అర్థం కావట్లేదు. తనది ఇక్కడ చూసిన వెంటనే నువ్వు కాస్త పర్వాలే బానే ఫైట్ చేస్తున్నావు అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసిన కింగ్ వైపు అందరూ తిరిగేసి కింగ్‌ని చంపేయాలని చెప్పి అదే కొట్టేయాలని చెప్పి ప్లాన్ వేస్తుంటారు. అంటే కింగ్‌ని నామినేట్ చేసేయాలని చెప్పి. అక్కడి నుంచి చూస్తుంటే బ్లూ గాయ్ కూడా ఇక్కడ చూసారు కదా! కింగ్ అయితే మనకి దేనికి పనికిరాడు. ఇంకన్నా ఏసేద్దాం సరిగ్గా. కింగ్ చాలా కోపం వచ్చేసి, "ఆహా! అట్టంటారా? సైడ్ నా ఫిస్ట్ బాగుంది చూడండి" అని చెప్పి అంటే మన చార్జ్ కూడా అయిపోయి ఉంటడు. తన ఫిస్ట్ చార్జ్ అనేది అయిపోయి ఉంటది. దాన్ని చూసిన వెంటనే ఇప్పుడు కింగ్ దాన్ని యూజ్ చేస్తుంటే ఒక క్యాస్‌లో ఎలిగిపోద్ది కాబట్టి ఇక్కడుంటే మనం చాలా డేంజర్ అని చెప్పి ఆడియన్స్ కూడా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఆ పవర్ అనేది స్ట్రెయిట్‌గా వాళ్ళ మీదే పడతదని చెప్పి ఇంకా చూస్తుంది కింగ్ తను ఫుల్ చార్జ్‌లోకి వెళ్ళిపోతుంటారు. ఇంకా ఆడియన్స్ అందరూ పడిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏడోళ్ళు ఓడిపోతారని చెప్పి. ఇక్కడ చూస్తే ఫ్రాంకీ ఇంకా వన్ లెగ్ రోబో చూస్తా ఉంటాడు. సా సార్ దగ్గరికెళ్ళాలి మనం వెంటనే తొందరగా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను కూడా వస్తాను మీతో పదండి అని చెప్పి మన సార్‌తో పాటు అదే సార్ కంపెనీ దగ్గరికెళ్తా ఉంటారు. దాని తర్వాత సీన్ కట్ చేసి ఇక్కడ చూస్తుంటే కింగ్ తన ఇన్ఫినిటీ పంచ్ అని చెప్పి అదే కింగ్ పంచ్ అని చెప్పి యూజ్ చేస్తుంది. ఇన్ఫినిటీ పంచ్ అంటున్నా సారీ. తను యూజ్ చేసేసరికల్లా అది చాలా మ్యాసివ్‌గా పోతా ఉంటది. ప్లస్ మన గ్రీన్ కలర్ హీరోయిన్ మీదకి కూడా వస్తూ ఉంటది. చూస్తుంటే బర్నీ కూడా దాని మీద ఇరుక్కుపోయి ఉంటాడు. దాన్ని అక్కడ చూస్తుంటే క్యాసిల్ మొత్తం ఒక్కసారిగా ఇరిగిపోయి ఉంటది. దాన్ని చూస్తుంటే అసలేందిది మన బెలూమి కూడా బ్లూ గాయ్ కూడా కింద పడిపోయి ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే మన కింగే గెలిచారు వాట్ ఎ మ్యాన్ అని చెప్పి చెప్తుంటే కింగ్ పైకెత్తి ఇక్కడ చూసావా ఇంక నన్నెవరు ఆపలేరు అని చెప్పి కింగ్ ఒక పైకెక్కి చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి చూస్తుంటే వాడు ఇంకా సర్వైవ్‌లో ఉన్నాడని చెప్పి ఆడియన్స్‌లో కొంతమంది అరుస్తుంటారు. వాడెవరంటే మన గ్రీన్ గాయ్. ఎందుకంటే తన దగ్గర బ్యారియర్ డెవిల్ ఫుడ్ అనేది ఉంటది. దాంట్లో తన ముందు ఒక బ్యారియర్ క్రియేట్ చేసుకోగలడు. దాన్ని చూసిన వెంటనే అప్పుడు మన ఫుల్ బ్యారియర్ మొత్తాన్ని మన కింగ్ మీదకి వదిలేసి ఉంటారు. బ్యారియర్ క్రాష్ అని చెప్పి. అలా కింగ్ కూడా ఓడిపోయి ఉంటాడు. ప్లస్ మన గ్రీన్ కలర్ హెయిర్ గాడు గెలిచేసి ఉంటాడు. దాన్ని చూస్తుంటే అందరూ "నువ్వు దేనికి గెలిచావు" అని చెప్పి అరుస్తుంటారు. ఇక్కడ నేను చూస్తుంది ఫ్రాంకీ ఇంకా వన్ లెగ్ రోబోట్ గాడు "ఎచ్చాడా నీకు తెలుసా?" అని చెప్తే నాకు తెలుసు. కాబట్టి నేను తీసుకుపోతా" అని చెప్తే జాగ్రత్త. అదే ఈ విషయం కూడా బయటకి వచ్చుంటే మన ఇద్దరిని నాశనం చేసేస్తారని చెప్తుంటే నాకు అర్థమైందని చెప్పి ఇంక చూస్తుంది వన్ హ్యాండ్ ఇంకా ఫ్రాంక్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటాడు. అదే వన్ లెగ్. సరే అయితే ఎట్టాగో నీకు బాగా తెలుసు కదా! అని చెప్తే ఖచ్చితంగా నాకు తెలుసు. నేను కూడా నా ఫ్రెండ్స్‌ని నేను కాపాడుకోవాలి. కాబట్టి ఫ్రాంకీ గారు మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నానని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత సీన్ కట్ చేస్తుంటే మన బెర్మిని కూడా వెళ్ళిపోయి చెప్తా ఉంటాడు. "ఏం స్ట్రాహెట్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్టున్నావు" అని చెప్పి చెప్తుంటే, అయినా నాకెందుకు సపోర్ట్ చేస్తావు" అంటే "నువ్వు చాలా మారిపోయావు కదా!" అని చెప్పి చెప్తుంటే, "నేనప్పుడు మారలేదు. ఇప్పుడు మారాను కూడా. నేనెప్పుడు ఇంతే" అని చెప్తుంటే, "లేదు నీలో నాకు మార్పు కనపడింది" అని చెప్పి తను చెప్తుంటాడు. "ఓకే స్ట్రాహెట్ బాయ్" అని చెప్పి చెప్తుంటాడు. ఇది మన గ్రీన్ కలర్ హెయిర్ ఉండేసి స్ట్రాహెట్ అంటే స్ట్రాహెట్ లూఫీ అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడి నుంచి చూస్తుంటే మన అంకిల్ అంతా బ్రిడ్జ్ దాటాలని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఆ బ్రిడ్జ్ దాటే సమయంలో ఏమైనా అటాక్స్ ఏమైనా అవుతాయని చెప్పి వాళ్ళు భయపడుతూ ఆ బ్రిడ్జ్ దాటాలని చెప్పి ప్లాన్ ఏస్తుంటాడు. అప్పుడే వాళ్ళ మీదకి ఒక సీ బుల్ అనేది వచ్చేసి వాళ్ళ మీద కొడుతూ ఉంటుంది. దాన్ని చూసి ఇంకొక చేప లేకపోతే బుల్లా అని చెప్పి మన ఫ్రాంకీ గారు అదే మన ఊసప్ గాడు ఇక్కడ చూస్తుంటే "అరే ఇప్పుడు మనం ఎట్టెళ్తాం రా" అని చెప్తుంటే నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పి ఇక్కడ చూస్తుంటే వాళ్ళు డెవిల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేస్తూ దాన్ని అక్కడి నుంచి దోసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే మన సీజర్ క్లోన్ కూడా తన పవర్స్ యూజ్ చేయాలని చెప్పి చేస్తూ ఉంటాడు. అలాగే సీజర్ క్లోన్ పవర్స్ యూజ్ చేయమంటే ఎందుకంటే తన హార్ట్ అనేది తన లా దగ్గర ఉంటది. కాబట్టి తను ఎట్లా సచ్చినా చేస్తూ ఉంటాడు. తను ఇక్కడ చూస్తుంటే ఇంకా మన లా కూడా తన పవర్స్ యూజ్ చేసి అంతే లేదు నా పవర్స్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తది. అదే ఎనర్జీ మొత్తం కన్జ్యూమ్ చేస్తది. దానికోసం నేను ఉంచుకోవాలని చెప్పి చెప్తుంటాడు. అలాగా సగం అనేది ఎగిరిపోయి ఉంటది. ప్లస్ ఆ చేప వచ్చి మన మీద పడిపోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడేవో కొన్ని రాడ్స్ వచ్చి దాన్ని ఆపేసి ఉంటది. దాన్ని చూసింది ఇదంతా ఎవరు ఆపారని
అది గ్రీన్ బీట్ల దగ్గరున్న మనుషులే అదే ప్రజలే మనల్ని కాపాడుంటారని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారు. సరే అయితే ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఎలా ఎళ్ళాలని చెప్పి ఆలోచిస్తుంటారు. లాగాని రూమ్ టెక్నిక్ యూజ్ చేయమంటే, లేదు నేను చేయనని చెప్తుంటే, అప్పుడే సీతాకోకం గాని తన డెవిల్ ఫుడ్ పవర్ యూజ్ చేసుకొని గాల్లో ఎగురుకుంటూ తీసుకొని పొమ్మని చెప్పుంటాడు. అలాగే సీతాకోకం గాని సచ్చినట్టు చేస్తుంటారు. తర్వాత వాళ్ళు అక్కడికొచ్చేసిన తర్వాత గ్రీన్ బిట్ ఐలాండ్‌కి వోళ్ళొచ్చేసి ఉంటారు. అంతా ఐలాండ్ అనేది చాలా చాలా విచిత్రంగా ఉంటది. దాన్ని ఇక్కడ నుంచి చూస్తా ఉంటే సీన్ కట్ చేసి మన యాంకర్‌ని చూపిస్తా ఉంటాడు. ఇంకా చూస్తుంటే సెట్ బి అనేది రెడీ అవుతా ఉంటది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఒక బాక్సర్‌ని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ బాక్సర్ కూడా కాస్త పవర్‌ఫుల్ అని పెట్టని చెప్పి ఎందుకంటే సెట్ 3లోనే వాళ్ళు చాలా చాలా పవర్‌ఫుల్ అని పెట్టారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయంటే మరి జాగ్రత్త అని చెప్పి అర్జున్ ఈ పేరుని గుర్తుపెట్టుకున్న హర్జిటున్ ఎందుకంటే ఈయన మనకి బాగా గుర్తొస్తాడు. ప్లస్ అక్కడ చూస్తే రేసింగ్ బుల్ అని కూడా ఒక బుల్ ఉంటది. ఇంకా దాన్ని చూస్తే సాయి అని చెప్పి కొంతమంది ఉంటారు. ప్లస్ అదే మన తాత నాకు లూఫీతో ఫైట్ చేసిన విటిల్ కూడా. ఇంకా దాని తర్వాత సీన్ కట్ చేసి మనోళ్ళు నామి అదే సాంజీని చూపిస్తుంటారు. సాంజీ ఇంకా ఆ పిల్ల ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇంక వద్దు నేనేదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మన సాంజీ గారిని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి తను ప్లాన్ వేస్తూ ఉంటది. సాంజీ గాడైతే లేదు లేదు నువ్వేం తప్పు చేయట్లేదు అని చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు ఒక మనిషిని చంపాలనుకుంటున్నావు కదా! ఖచ్చితంగా చంపేదానికి నువ్వు ఎటో అబద్ధం చెప్పట్లేదు. నువ్వు ఖచ్చితంగా ఒక మనిషిని చంపాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు ఎందుకు నన్ను ఇంత గుడ్డిగా నమ్ముతున్నావు అని చెప్తే, లేదు నేను ప్రతి ఒక్క అమ్మాయిని నమ్ముతాను. వెయిట్ ఫర్ మీ నేను ఇప్పుడే వస్తా అని చెప్పి అక్కడికెళ్ళి లోపలికెళ్ళి వాళ్ళని సావగొట్టేసి వస్తా అని చెప్పి లోపలికెళ్ళిపోయాడంట. అక్కడ చూస్తుంటే వీళ్ళందరూ వచ్చి మన సాంజీ మీద అటాక్ చేయాలనుకుంటే, అప్పుడు మన అమ్మని పెట్టి సాంజీ ప్లీజ్ నన్ను కాపాడని చెప్పేసరికల్లా షటప్ నువ్వు గమ్ముగుండు అని చెప్పి అరుస్తుంటాడు. సాంజీ ఇంకేం చేయలేక ఆలోచిస్తూ అప్పుడు తన కాళ్ళు కొట్టేస్తుంటాడు. అదే తన పవర్స్ యూజ్ చేస్తూ. అలాగే తన పవర్స్ యూజ్ చేస్తూ కొడుతూ ఉంటాడు. అక్కడి నుంచి చూస్తా ఉంటే నేను కాపాడేశాను. నీకేం కాలేదు కదా! అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నాకేం కాలేదు సాంజీ కున్. థాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ అని చెప్పి చెప్తుంటే, మనకి థాంక్స్ ఏం వద్దులే అని చెప్పి చెప్తుంటే, అప్పుడే మన సాంజీ గారిని గట్టిగా పట్టుకొని అదే కాస్త గట్టిగా పట్టుకొని, అప్పుడే తనకి సీరియస్ షాట్స్ అనేవి వేసేసుంటది. సీన్ కట్ చేస్తుంటే, మన ఊసాపో లంకి గ్రీన్ బిట్ దగ్గర ఐలాండ్‌లోకి వచ్చేసి ఉంటాడు. అదే గ్రీన్ ఐలాండ్‌కి. అక్కడ ఏం చేస్తుంటే, ఫస్ట్ వాళ్ళు లోపలికెళ్ళిపోయి, అక్కడేదో షిప్ ఉంటది. అక్కడ నేవీ షిప్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేవీస్ ఇక్కడ వస్తారని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటారు. ప్లస్ ఇక్కడ నుంచి చూస్తుంటే ఐలాండ్ అనేది కాస్త విచిత్రంగా ఉంటది. ఇక్కడికి ప్లస్ మన డోంకియో ఫిల్మింగో గూడా వస్తాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే డొంకి ఫిల్లింగో గాని రాకపోతే ఇప్పుడు మొత్తం ఎగిరిపోతాం మనం అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. దాని తర్వాత చూసి మనం లోపలికెళ్తే ప్రజలుంటారు. వాళ్ళు మనం మాట్లాడాలి ఫస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే అయితే ఫస్ట్ నేను బయట నుంచి డోంకియో ఫిల్లింగో వస్తాడు. నువ్వు నికో రాబిన్ ఇంకా ఊసోప్ వెళ్ళండి. వెళ్లి చూసిరండి అని చెప్పి మనం ఫ్ర మన తోఫర్ గల్లా చెప్తూ ఉంటారు. దాని తర్వాత మనోడైతే వచ్చి ఇప్పుడు నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకో ఐలాండ్‌లోకి ఎళ్ళాల్సిందే. ఇంకేం సంబంధం లేకుండా చూస్తుంటే మెరీన్స్ అందరూ చాలా వరకు మంది వచ్చేసుకొని ఉంటారు. వాళ్ళు మెరీన్స్ వచ్చేసరికల్లా ఇంక వీళ్ళందరూ మెరీన్స్ మీదకి అటాక్ చేయాలని చెప్పి అదే స్ట్రా హట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చుంటారని చెప్పి వాళ్ళు అనుకుని మన వాళ్ళతో అటాక్ చేయాలని చెప్పి అనుకుంటారు. ఎట్టో మెరీన్స్‌కి ఎప్పుడు సీక్రెట్ వేస్ ఉంటాయి. అప్పుడే కింద నుంచి ఒక లిల్లీ పుట్టి వచ్చి మనోళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉంటే, అటాక్ చేసి వాళ్ళ బట్టలన్నిటిని మాయం చేసేసుంటాయి. దాన్ని చూసి ఇక్కడేదో మాస్టర్ ఉంది అని చెప్పి వీళ్ళంతా అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తను చూసి మన నిక్రాబిని చూసి ఇక్కడేం జరుగుతుందని చెప్పి తనకేం అర్థం కాలేదు. అప్పుడే తన డెవిల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేసి చాలా వరకు చిన్న 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 పిల్లల్ని పట్టేసుకొని ఉంటది. అది చూసిన లిల్లీ పుచ్చిందంటే సేమ్ లిల్లీ పుట్టే మన జోరో దగ్గర కూడా ఉంటది. అక్కడ నుంచి చూస్తా ఉంటే "రేయ్ ఫస్ట్ అందరూ పైకి రా" అని చెప్పి అరుస్తున్నారు. సైడ్ కాదు రైట్ సైడ్ అని చెప్తే గుద్దాం నోరు మూసుకో ఫస్ట్ మనం వస్తున్నాం కదా! అని చెప్పి అరుస్తుంటారు. అసలేం జరిగిందని చెప్తే మనోళ్ళు పైనుంచి కట్టినప్పుడు ఆ లిల్లీ పుట్ అనేది ఉంటది. ఏంటంటే వాళ్ళు ప్రజల్ని కాపాడాలని చెప్పి ఏమైనా ఐటెమ్స్ దొరుకుతాయని చెప్పి చెప్తుంది. అసలు నువ్వెవర్రా అని చెప్తుంటే నేను ఒక లిల్లీ పుట్‌ని నేను ఇలా ఐలాండ్‌లో ఉంటాం. మమ్మల్ని ఇలా కాపాడాలని చెప్పి మేము అనుకుంటున్నాం. డొంకీ ఫిలింగో మీద మేము రివెంజ్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్తుంటే దానికి నా కథ ఏం పనంటే మీ కథ కూడా కాస్త పవర్‌ఫుల్‌గా కనపడింది. దానికి నేను తీసుకునేదానికొచ్చాను. నేను చెప్తుంటే సరే ఇది ఇప్పుడు సాడ్ ఆడినా తెలుసా అని చెప్తే నాకు తెలుసు తీసుకొని పోతాం మిమ్మల్ని అని చెప్తా ఉంటే అయినా తను ఏడుస్తూ చెప్తూ ఉంటది. సరే అని చెప్పి మన జొర కూడా సరే నీకు తెలుసు కదా! సరే నాకు దారి చెప్పు అని చెప్పి అరుస్తూ చెప్తూ ఉంటది. దాన్ని సింగ్ చేసి మన తాతయ్యని చూపిస్తా ఉంటారు. తాతయ్య పిచ్చ కోపంలోకి వచ్చేసి ఉంటారు. ఎందుకంటే స్ట్రా హెడ్‌లు తనని ఓడించాలని చెప్పి. ఈళ్ళు మనోళ్ళు కలిసి సాంట పడుస్తూ ఉంటాడు. లూఫీ కూడా ఈడేంది ఈడు నన్ను ఆగేలాగలేరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సాంజీ చూస్తుంది. సాంజీ కుక్కని కొట్టినట్టు కొట్టేసి ఉంటది ఆ పాప. పాప కుక్కని కొట్టినట్టు కొట్టేసరికల్లా సాంజీ గాడికి ఏం అర్థం కావట్లేదు. ఇదేంది నన్ను ఎందుకు ఇట్లా కట్టిపడేసావు నువ్వు? ప్లీజ్ ఏమైంది అసలు నీకు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసి అందరు నవ్వుతూ ఉంటాడు. ఏరా అరే మా మేడం మీద లొంగిపోయినట్టున్నావు నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూసి సాంజీగాడు లేదు మీ మేడం చాలా మంచిది. మీ మేడం నన్నెప్పుడు మోసం చేయలేదు. తను ఎవరో చంపాలని చెప్పి అనుకుంటా అని చెప్తుంటే సా సాంజీ నువ్వు స్ట్రా హ్యాట్ క్రూలోన వెట్టి కాదు నువ్వు. అలాగే అయినా నాకు డెవిల్ ఫుడ్ పవర్ ఉంది. దాంట్లో మనిషిలోని పెట్టే ఒక టెక్నిక్స్ నేను చూడగలను. అసలేందని చెప్పి నువ్వు చాలా అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి దాన్ని చూస్తా ఉంటే అసల అసలేంటిదంట చెప్తుంటే వీడొక పవర్వర్డ్ ఈడంట పవర్వర్డ్ అంటే ఈడు వీడు ఒక అమ్మాయిని విచిత్రంగా చూస్తున్నాడు ఈడు అని చెప్పి అరుస్తూ చెప్తూ ఉంటుంది. దాన్ని ఇక్కడి నుంచి చూస్తా ఉంటే మన సాంజీ గురించి తెలిసిన విషయమే కదా అని చెప్పి అక్కడి నుంచి చూస్తా ఉంటే అవును నేను పర్వట్‌ని అయ్యుండొచ్చు. బట్ నీకెప్పుడు నేను ద్రోహం చేయలేదు. అలాగే నువ్వు ఎవరినో చంపాలనుకుంటున్నావు. నువ్వు నిజంగా ఎవరినో చంపాలనుకుంటున్నావు. ఎవరిని చంపాలో చెప్పు. నీకు నేను హెల్ప్ చేస్తా అని చెప్తుంటే, ఏ
ఏ స్ట్రా హ్యాట్ సాంజీ, నువ్వు బ్లాక్ లెగ్ సాంజీ నువ్వు. కాబట్టి దేనికి పనికిరావు అని చెప్పి వాళ్ళ మీదే అటాక్ చేస్తుంటది. ఎందుకు మా మీద అటాక్ చేస్తున్నావు అని చెప్పి తను చెప్తూ ఉంటది. ఏంటంటే సాంజీ గారిని మేము విడిపించేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సాంజీ అని చెప్పి చెప్తుంటే, లేదు నువ్వు కూడా నాతో పాటు రా అంటే, లేదు నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. కానీ దాన్ని ముగించుకొని నేను రావాలి. అలాగే స్ట్ బ్లాక్ లెగ్ సాంజీ నా డెవిల్ పవర్స్ అసలు నిజం అంటే ఏంటో తెలుసుకోండి. అసలు రాలేదు మీరు అని చెప్పి ఏదో నిజం అనేది మన సాంజీకి చూపిస్తా ఉంటది. సీన్ కట్ చేస్తుంటే మన లూఫీ గాడు ఏదో బుల్లి కనపడుతుంది. ఏంది బుల్లి కూడా ఇక్కడ పని చేస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంక వీళ్ళంతా వెళ్లి ఫైట్ చేయని చెప్పి అనుకుంటారు. ప్లస్ అక్కడి నుంచి చూస్తా ఉంటే వన్ లెగ్ అయిపోతా ఉంటాడు. తను ఏడుస్తూ ఉంటుంది. ఏ వారియర్స్ ఎప్పుడు బాధపడాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తను చెప్పేసాక తను కూడా ఏడుపు ఆపేస్తుంటది. దాని తర్వాత నీకెవరో తను తెలుసా అని చెప్తే, రా రెబేకా నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నన్ను పెంచుకుంటా ఉన్నా అని చెప్పి సీన్ కట్ చేస్తుంటే మన నికో రాబిన్ చూస్తా ఉంటది. ఈ లిల్లీ పూచ్ వాళ్ళ దగ్గరికి. అప్పుడే లిల్లీ పూచ్ వాళ్ళ మీద ఏదో గ్యాస్ యూజ్ చేసి వాళ్ళ పడిపోయి ఉంటాడు. అలా టైర్డ్ అయిపోయి పడిపోయి ఉంటాడు. అప్పుడే మన నికో రాబిన్ లోపలికి వెళ్ళిపోయి ఏదో చెక్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళ కదా అని చెప్పి. ఇక్కడ ఏం చేస్తుంటే వాళ్ళు మంచోళ్ళే, మనకేమో ఇబ్బంది పెట్టేదానికి రాలేదు అని చెప్పి ఇంక వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకునేసారు కదా. ఓకే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా నేను చాలా మంచోని కాబట్టి మీరు మా మీద పడుతున్నారని చెప్పి మన నికో రాబిన్ చెప్తూ ఉండేసరికి, ఓ మీరు మంచోరా, అయినా మీరు ఇక్కడ ఏం చేస్తామని చెప్తే, లేదు మేమేం చేసేదానికి రాలేదు, నేను చాలా మంచిదాన్ని, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను ఇక్కడికి అనేసరికి కదా. ఓ మంచిదానంట, అందరి దీనికి కాపాడండి అని చెప్పి, అది దాన్ని విడిపించండి అని చెప్పేసారు కదా. అంటే ప్రతి ఒక్క విషయాన్ని నమ్మేస్తూ ఉంటాడు ఈజీగాని. అలాగే వీళ్ళు డోంకీ ఆఫ్ ఇంకొకడు ఇరుక్కుపోయి ఉంటాడు. తను నిన్ను కాపాడుతుంది, తను చాలా మంచిదని చెప్పింది. తనే చెప్పిందంటే థ్యాంక్ యూ. అలాగే చెప్తా ఉంటే తనేం చెప్పకండి హలో హలో అని చెప్పి మరి నికోరాబిన్ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. దాంట్లో ఇక్కడ నుంచి చూస్తా ఉంటే నికోరాబిన్ ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళాలి, ఫస్ట్ మనం ఏదైనా చేసి వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉంటుంది. దాని తర్వాత సీన్ కట్ చేస్తూ ఉంటే లిల్లీ పూచ్‌లో ఒకరొచ్చేసి తనేం చెప్పకండి, తను మంచిది. అలాగే తనలో ఉన్న ఇంకో వ్యక్తి అయితే తను చాలా మంచోడని చెప్తుంటే, ఏంది ఊసపడి ఈళ్ళకి ఏం చెప్పి ఉంటాడు, సర్లే మంచి చెప్పే ఉంటాడని చెప్పి ఇంక వీళ్ళందరూ కామ్‌గా అయిపోయి ఉంటారు. దాని తర్వాత సీన్ కట్ చేసి తనకు ఒక నిజం అనేది తెలిసి ఉంటది. దాని తర్వాత మన నికో రాబిన్ స్ట్రెయిట్‌గా వచ్చి మనల్ని కాంటాక్ట్ అవ్వని చెప్పి అనుకుంటా ఉంటది. ఎందుకంటే మన డోంకీ ఫెలింగో అయితే ఒక చిన్న పని చేసి ఉంటాడు. తన వల్ల ఇది చాలా విచిత్రంగా ఉంటది. ప్లస్ డోంకీ ఫెలింగో అనే వస్తున్నారని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తుంది సాంజీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మన డోంకీ ఫెలింగో మనల్ని మోసం చేశాడు అని చెప్పి అరుస్తూ చెప్తూ ఉంటాడు. నువ్వేం చెప్పేదని చెప్తుంటే వాళ్ళందరిని చంపాలని చెప్పి వీళ్ళు వెనక పడుతుంటాడు. లేదు డోంకీ ఫెలింగో తను బయటికి రాలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. అసలు నువ్వేం చెప్తున్నావు, నీకు అసలు అర్థమవుతుందా అని చెప్తుంటే, లేదు డోంకీ ఫెలింగో తన పోస్ట్ అనేది వదిలేసుకోలేదు. నేను ఇచ్చిన డెవిల్ ఫుట్ పవర్స్‌తో నేను చూసాను. అలా నాకు ఆ నిజం మొత్తం తెలిసింది. అప్పుడే చూస్తుంది CP0 వాళ్ళొచ్చి చెప్తుంటారు డోంకీ ఫీలింగ్‌గా ఏమి లేదు. అది ఒక చిన్న మిస్టేక్‌గా జరిగింది. దానివల్ల తన పొజిషన్ ఏమి దింపుకోలేదు. కాబట్టి మీరేం పడవలేదు అని చెప్పి చెప్తుంటాడు. అందుకే ఈయన పొద్దున స్టార్టింగ్ నుంచి ఈళ్ళంతా కామ్‌గా ఉంటారు. దానికి తెలిసిన విషయం వెంటనే అక్కడ ఈ డోంకీ ఫీలింగో ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. ఎందుకంటే సీజక్‌లోని పట్టుకోవాలని చెప్పి. దాని తర్వాత మెయిన్ అడ్మిన్ అయిన ఫూజిరికో కూడా ఇక్కడే ఉంటాడు. అదే మన పింక్ ఐస్ ఇక్కడే ఉంటాడు. తను ఇక్కడి నుంచి చూసిన వెంటనే డోంకీ ఫెలింగో అదొక మిస్టేక్ జరిగిందని చెప్పి మెరిన్స్ వచ్చి వీళ్ళకి చెప్తూ ఉంటాడు. దాని విషయం తెలిసిన వెంటనే వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. అప్పుడే నికో రాబిన్ వచ్చి తనకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్పి, మేము ఇలా లిల్లీ పూచ్‌ని ఇలా మేము కనుక్కున్నాము. అలాగే క్లోన్స్ ఇది నా క్లోన్ మాత్రమే. ఫస్ట్ ఏంటో చెప్పు అని చెప్పి చెప్తుంటే, ఓకే ఫస్ట్ మనం సీజర్‌కి మనం అప్పచెప్పాలి. అలాగే డోంకీ ఫెలింగో కూడా వస్తాడని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే డోంకీ ఫెలింగో మీదకి మెరిన్స్ కూడా వచ్చి అటాక్ చేయాలని చెప్పి రెడీ అవుతుంటాడు. అప్పుడే మన ఇంకా మెరిన్స్ ఇంకా డోంకీ ఫెలింగో వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేయాలని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. లాయన్ అంటే ఇరుక్కుపోయి ఉంటాడు రెండు పక్కల. తను సీన్ కట్ చేసి మన అరీనాని చూపిస్తూ ఉంటాడు. అరీనాలోకి నేను దిగాలిరా రే, వాడితో ఫైట్ చేయాలిరా నేను, స్ట్రాట్ లూఫీ నేను చంపాలిరా రే, నన్ను వదలండిరా రే అని చెప్పి మరి అడుస్తుంటారు. సార్ మీరు వెళ్ళలేదు సార్, ఇంకా మీ టైం ఇంకా ఉందని చెప్పి వాళ్ళు వచ్చి ఆపుతుంటారు. దాన్ని సీన్ కట్ చేస్తే అరీనాలో వీళ్ళు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటారు. అరీనాలో మంచి గట్టిగా ఫైట్ అనేది జరుగుతుంటుంది. అక్కడ మన లూఫీ కూడా వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని లూఫీ అయితే అందరి మీద ఎక్కువ పడిపోయి అదే ఒక మౌంటైన్ మెట్టి మీద చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. లూఫీ తన రబ్బర్ పవర్స్‌ని యూజ్ చేస్తూ పిస్టల్‌ని యూజ్ చేస్తుంటాడు. ఊప్స్ నా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పి ఇంక మన లూఫీ కూడా తన టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని అక్కడి నుంచి చూస్తా ఉంటే యాడ్ ఇరుక్కుపోతాడని చెప్పి భయపడుతూ చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. లూఫీ అయితే నా కొడుకుని ఎట్టని కొట్టాలని చెప్పి ప్లస్ తన కిండలుగా అందరితో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇంక వీళ్ళందరూ విచిత్రంగా అంటారు. స్ట్రా హ్యాట్ లూఫీ కూడా ఇక్కడ ఉన్నాడని చెప్పి, డస్ట్రాలో స్ట్రా హ్యాట్ లూఫీ కూడా ఉన్నాడని చెప్పి అందరికీ న్యూస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ట్రఫల్గర్ అదే తనైతే ఏదంతా మిస్టేక్ అని చెప్పి చెప్తుంటాడు. మిస్టేకా, అసలు ఏం చేస్తావు, నువ్వేం చెప్పు నాకు అని చెప్పి చెప్తుంటే, జోకర్ చెప్పుడు ఆ పనులు నిజం చేయడు, నువ్వే అర్థం చేసుకోవాలి ట్రఫల్గర్‌లా అని చెప్తుంటే, ఎప్పుడు నాకు తెలిసిన విషయమే కానీ నేను గుడ్డిగా నమ్మేశాను నిన్ను. ఛ! డోంట్ కేర్ గో ఫీలింగ్ అని చెప్పి చెప్తుంటే, ఇది నీ తప్పు నాది కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే నువ్వు ఒక పైరేట్ కూడా కాబట్టి నిన్ను పట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా చూస్తే మెరీన్స్ కూడా వచ్చుంటాడు. ఇంకా తను ఏం చేయలేక
ఇక్కడి నుంచి పారిపోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. "ఏయ్! ఎక్కడికెళ్తున్నావు? నువ్వెక్కడికెళ్ళినా నిన్ను పట్టుకుంటా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మెరిన్స్ కూడా ఏం చేయకుండా గమ్ముగున్నాడు. ఎందుకంటే ఇది ఒక వాల్ మధ్యలో జరిగే ఫైట్ ఇది. ఎందుకంటే మన ట్రఫల్‌గర్ లా కూడా ఒక వాలాడే. అవన్నీ చూస్తుంటే ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక వాల్ జరిగే మధ్యలో ఫైట్ ఇది. నేను గాని దిగానంటే గవర్నమెంట్ అనేది నా మీద పడతది అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. "ఏం లా" అని చెప్తుంటే ఇంక నేనేం చేయలేను అని చెప్పి తన పవర్స్‌ని యూజ్ చేస్తూ అదే తన గ్రావి డేవ్ ఫుట్‌ని యూజ్ చేస్తూ ఇక్కడ చూస్తుంటే ఒక పెద్ద బొక్కే పెట్టేదానికి ఆలోచిస్తూ ఉంటాడు. దాని దగ్గర నుంచి చూస్తుంటే సీసాక్లోని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. కానీ ట్రఫల్‌గర్‌లా ఎట్లా ఎలాగని నా కొడుకుని తప్పించుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడి నుంచి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మన మేనేజర్ గాడు వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. తనని తిరిగి తన డ్రాగన్ స్లాష్ అని చెప్పి ఒక టెక్నిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల తన రేడియస్‌లో ఉన్న ప్రతి ఒక్కటి నువ్వు కోసుకుంటూ వెళ్ళిపోతుంది. అది పోయి ట్రఫల్‌గర్ లా మీద పడి ఉంటది. అప్పుడే తన పైనుంచి ఒక యాస్టెరోయిడ్ దిగుతా ఉంటది. తను చూసి "ఒరేయ్ ఎదవా ఏం చేస్తున్నావురా" అని చెప్పి మనోడు అరుస్తూ ఉంటాడు. ఎక్కడ నుంచి ఇక్కడి నుంచి చూస్తా ఉంటే అక్కడి నుంచి వాళ్ళందరూ ఎకోస్ పంపిస్తూ దాన్ని పెద్దగా మారుస్తూ ఉంటాడు. డొంకీ ఫీలింగ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అల్లేకపోతూ ఉంటాడు. ఇంక అక్కడి నుంచి చూస్తే ఒక పెద్ద బొక్కే పడిపోయి ఉంటది. ఎందుకంటే దాని నుంచి ఒక వాళ్ళు ఉండిపోయి ఉంటాడు. దాన్ని చూసి "అసలు ఏందిరా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా?" అని చెప్తుంటే "ఆహా! నాకు తెలుసు నేనేం చేస్తున్నానో" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ట్రఫల్‌గర్ లా అయితే ఫస్ట్ ఇక్కడి నుంచి ఎట్టెళ్ళాలని చెప్పి అర్థం కాకుండా ఉండుంటాడు. "ఫస్ట్ నీ పని నేను చూస్తా ట్రఫల్‌గర్ లా" అని చెప్పి చెప్తుంటే ఇక్కడి నుంచి చూస్తా ఉంటే మనోళ్ళు సాడ్‌గా వెళ్తూ ఉంటారు. మధ్యలో దొరికితే అని తింటూ ఉంటాడు. మన మనోడితో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా చూసి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుందని చెప్పి న్యూస్‌లో చూడండి అని చెప్పి అరినాలో వీళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటారు. అసలేం చేస్తుంటే లూఫీ గాడు ఏంది అక్కడ ఏం చేస్తున్నాడని చెప్పి అడుగుతూ ఉండుంటాడు. లూఫీ వాళ్ళ అన్న దేవుడి ఫుడ్ కోసం అక్కడికెళ్ళాడని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే ఫస్ట్ మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎళ్ళాలి. ఎందుకంటే లావని కాపాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. తర్వాత సాంజీ గాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం ఇరుక్కుపోయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక వెళ్తూ ఉంటే తన ముందుకి మన మనోడొచ్చుంటాడు. అదే మనోడి పేరు సడెన్‌గా మర్చిపోయాను గైస్. ఇక్కడ నుంచి చూస్తుంటే లూఫీ సాంజీ వాళ్ళందరిని కొట్టిపడేసి మనల్ని కాపాడేసి ఉంటాడు కికమారుని. ఇంక ఇక్కడ నుంచి చూస్తుంటే లూఫీ గాడు ఎళ్తే ఇక్కడ చేరి గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. వీళ్ళందరూ చూసి లూఫీ ఏంటి ఇటు ఫైట్ చేస్తున్నాడు బాగానే ఫైట్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పి అందరూ చూస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే బుల్ చాలా కోపంగా ఒక్కొక్కడిని ఎట్టి పడేస్తుంటది. ఆ బుల్ కూడా కన్నెట్టినే కాబట్టి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. దాన్ని చూస్తుంటే ఇది కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఒక్కొక్కడి మీద ఫైట్ చేస్తుందని చెప్పి చెప్తుంటాడు. ఇంక లూఫీ గాడైతే ఈ బుల్‌తో ఫైట్ చేయాలని చెప్పి తను గేట్ 2లోకి వెళ్ళిపోయి ఉంటాడు. గేట్ 2లోకెళ్ళిపోయి ఈ బుల్ దగ్గరికి పోయి ఏమనడు. జస్ట్ తన కాంకరస్ హాకీ అనేది రిలీజ్ చేస్తుంటాడు. ఆ హాకీ రిలీజ్ చేసిన వెంటనే ఆ బుల్ అనేది భయపడిపోయి మన లూఫీని నాకు రైడ్ ఇస్తా అని చేశారు కదా! రైడ్ ఇచ్చేసి ఫ్రెండ్ అయిపోయి ఉంటది. దాన్ని చూసిన వెంటనే లూసీ ఇప్పుడు చాలా గట్టిగా పవర్స్ యూజ్ చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే నికోరాబిన్ ఆ సౌండ్ ఇని ఉంటది. ఎందుకంటే మనం చేసిన గెలాక్సీ సౌండ్ అనేది ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడికి డోంకీ ఫీలింగ్ వచ్చేస్తుంటాడు. ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పి ఇంక వీళ్ళందరూ ఫుడ్‌ని ఈళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఊసపెట్టి తనకిష్టం వచ్చిన అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటాడు. నేను ఒక హీరోయిన్ అని చెప్పి ప్లస్ తన క్రికెట్ గురించి కూడా చెప్తుంటాడు. అదే మన స్కైపీ ఐలాండ్‌లో దాంట్లో చెప్తుంటాడు. తను కూడా అలా చేశా అని చెప్పి ప్లస్ తన స్టోరీ మొత్తం చెప్తూ వచ్చుంటాడు. దాన్ని విన్న వెంటనే వీళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం చెప్పేది నిజంలే కాబట్టి కానీ అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తుంటారు. సరే అయితే ఫస్ట్ మనం ఎళ్లి డోంకీ ఫీలింగ్‌ని ఓడిద్దాం మనం కూడా అని చెప్పి ఇక్కడ చూసిన లిల్లీ పుచ్చోలంక వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మన ఊసాప్ అయితే దాంట్లో వీళ్ళందరూ చూసి సరే అయితే ఫస్ట్ మనం లంచ్ కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి ఎత్తైన షార్ట్ కట్ ఏమైనా ఉందా అని చెప్తుంటారు. సీన్ అది చేస్తుంటే అక్కడి నుంచి తలుపులో నుంచి ఎవరో బయటకు వస్తూ ఉంటారు. దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ భయపడతా ఉంటారు. అది ఎవరో సంబంధం తెలీదు గానీ వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే అమ్మా! దొరికేసాం మీ అందరూ. ఫస్ట్ తినేంటంటే రియాలిటీని చేంజ్ చేస్తూ తనకిష్టం వచ్చినట్టు తన ఉన్న ప్లేస్ మొత్తాన్ని కలర్స్‌గా మార్చేస్తూ ఉంటది. అలా చూస్తుంటే మనల్ని రియాలిటీ చేంజ్ చేస్తూ వాళ్ళందరి బాడీస్ మొత్తం షేప్ అనేది మార్చి దొబ్బుతూ ఉంటది. దాన్ని చూసిన వెంటనే ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి అరుస్తుంటే నేను డోంకీ ఫీలింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌ని అని చెప్పి తను చెప్తూ ఉంటది. తను ఇక్కడ నుంచి చూస్తా ఉంటే వాళ్ళందరూ ఇక్కడి నుంచి పారిపోవాలని చెప్పి తన రేడియస్ నుంచి వెళ్ళిపోతుంటే సన్నీ మనకి దొరికింది అది చాలని చెప్పి చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ షిప్ ఏసుకొని వెళ్తుంటే గాయ్స్ వాళ్ళని పట్టుకోండి అని చెప్పి అరుస్తూ ఉంటది. ప్లస్ తను కూడా తన సన్నీని మొత్తాన్ని మార్చి దొబ్బేస్తూ ఉంటది. దాన్ని చూసి ఆహాహా! ఇప్పటి నుంచి ఈ షిప్ నాది. నాకు చాలా బాగా నచ్చింది ఈ షిప్ అని చెప్పి అరుస్తూ చెప్తూ ఉంటది. దాని మీద ఇక్కడ నుంచి చూస్తుంటే వాళ్ళ టీమ్ కూడా వస్తూ ఉంటది. ఇక్కడ నుంచి చూస్తుంటే ట్రీట్మెంట్ చేపించుకోవాలని చెప్పి ఆ ముసలాయన్ని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ వారియర్‌ని. కానీ తను నాకేం పర్వాలేదు. నేను బానే ఉన్నానని చెప్పి తను చెప్తూ ఆ ట్రీట్మెంట్ అనేది తను క్యాన్సెల్ చేపించుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే రెబెకాని చూపిస్తా ఉంటే ఆ మనిషిని ఎక్కడో చూసానని చెప్పి తను గుర్తు తెచ్చుకోలేకపోతూ ఉంటది. దాని తర్వాత ప్లీజ్ ఆగండి మీరు కింగ్ కదా మీరు అని చెప్పి చెప్పేసాకలా నన్ను కనిపెట్టేసావు నువ్వు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే అప్పుడే ఒక వ్యక్తి మన బెలంని కూడా చెప్తూ ఉంటాడు. "నువ్వు బాగానే ఫైట్ చేసావు. బట్ నువ్వు ఓడిపోయావు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చూస్తుంటే డొంకీ ఫింగో నేను పిలిచాడు. తను మీ ఆర్డర్స్ కోసం తన ఆర్డర్స్ కోసం నువ్వు వర్క్ చేయాలి ఇప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే మన ప్రిన్స్ అయితే ఫుడ్ తింటా ఉంటారు. ప్రిన్స్ చూస్తుంటే నువ్వు తినాలనుకో నేను చంపేస్తా అని చెప్పి తను అఫోర్డ్ చేసి భయపడుతూ ఉంటాడు.
దాని తర్వాత ఇంక మనోళ్ళు గూడా అలాగే నేను లూఫీని ఎట్టా నేను ఓడించాలి. అయినా నీకేం పని ఇక్కడ అని జెప్పి చెప్తూ ఉంటే, నేను గూడా లూఫీతో పనుంది గానీ నాకు ఏం పనో తెలీదు చెప్పనని జెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే హజుజుద్దీన్ వాళ్ళందరూ జెయింట్ అయిపోయేసాక తన ఫుల్ పవర్స్‌తో ఒక్కొక్కడిని ఓడిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఒక్కొక్కడిని అరీనా నుంచి కింద పడేస్తుంటాడు. లూఫీ గూడా తన బూల్‌తో అరీనా నుంచి అందరిని కింద పడేస్తూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే అందరూ షాక్ ఉంటారు. "స్టార్ట్ లూఫీ నీ పని నేను చెప్తా" అని జెప్పి తను అరుస్తూ చెప్తూ ఉంటాడు. మన అసుడ్ మీద అటాక్ చేయాలనుకుంటే కానీ అసుడ్‌దే ఒక అటాక్‌తోనే మొత్తం నాశనం చేస్తూ ఉంటాడు. తిను అల్బాఫ్ నుంచి చెందిన అతను. మన లూఫీని అయితే కింద తొక్కి పడేసుంటాడు. ప్లస్ మన బుల్‌కి గూడా చాలా గట్టిగా తగిలేసి ఉంటది. దాన్ని చూసిన వెంటనే మన లూఫీ గూడా ఇంకా లూఫీ పని అయిపోయిందని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు లూఫీ గూడా పైకి లేసి తన బుల్లికి అది తన దెబ్బ తగిలిందని చెప్పి చూసిన వెంటనే తను చాలా కోప్పడిపోతూ ఉంటాడు. ఇంకా అసలు మన లూఫీకి ఫైట్ అని పడుతుంటది. లూఫీ అయితే గెట్టులోకెళ్ళిపోయి స్పీడ్‌గా మనోడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే తన అబ్జర్వేషన్ అదే తన ఆర్మ్ అండ్ హాకీ కూడా యూజ్ చేస్తూ ఇలా వాళ్ళ మీద ఫైట్ చేసేసరికలా ఇంక అందరూ షాక్ అవుతూ ఉంటాడు. ఏంది లూఫీ ఒకేసారి ఆ జైన్‌ని కింద పడేసాడని చెప్పి తనని చూస్తుంటే ఇది నా విజయం అని చెప్పి తను అరుస్తుండేసరికలా వీళ్ళందరూ చూసి ఇంకొక అంటాడు. ప్లస్ మన బుల్‌ని యూజ్ చేస్తూ వాళ్ళందరిని సావగొడుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ ఉన్న బాక్సర్ కూడా ఉంటాడు. అసురుడు కింద పడిపోయిన వెంటనే ఆహా! నేను పడిపోయానని చెప్పి తను ఫుల్ కింద పడేసి తనని అరీనా నుంచి కింద కూడా దూసేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను జైంట్ అవ్వడం వల్ల కాస్త ఇల్లీజికల్‌గా ఉంటది. దాన్ని ఇక్కడ చూస్తుంటే తన బాక్సర్ కూడా బాక్సర్ అని పిలుస్తాను. తన బాక్సర్ తన చేతిలో నుంచి ఎక్స్‌ప్లోజన్స్ అనేవి వస్తుంటాయి. ఏదంటే మై హీరో అకాడమీ లాగా ఉంటది. ఇక్కడ చూస్తుంటే సింగ్ వచ్చేసి మన మన జోరా కూడా ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అదే తెలిసిన విషయం కదా! సాడ్ కోసం వెళ్తూ ఉంటాడు. సాడ్ కంపెనీ కోసం. మీరు ఇచ్చారు ఆళ్ళలా ఇచ్చారు కాదు అని చెప్పి అరుస్తుంది. ఒక్కసారి చెప్పు అని చెప్పి తనైతే పూల్‌లో పడేసి ఉంటాడు. ప్లీజ్ నన్ను కాపాడండి అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే జోరా గాడు నేనెక్కడున్నా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తుంటే ఎక్కడి నుంచో నాకు హెల్ హెల్ప్ వినపడుతుంది. నువ్వెక్కడ పడిపోయావు అని చెప్పి మన జోరా గాడు అడుగుతూ ఉంటాడు. అప్పుడే చూస్తా ఉంటే సింగ్ వచ్చేసి తను మళ్ళీ వీళ్ళందరి మీద యాసిడ్ అని పడేసేయడానికి ట్రై చేస్తుంటాడు. లాగో లాగోడు తన కటానాతో వాటిని కోస్తుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈ మ్యాచ్ అని చెప్పి అరుస్తుంటాడు. నా కొడకా అరేయ్! నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి మన లా మీద ఫుల్ అటాక్ చేస్తుండేసక్కడ డొంకీ ఫిలింగో కూడా లా మీద అటాక్ చేసేదానికి తను లూఫీ పవర్ యూజ్ చేస్తుంటాడు. ఇంకా లూఫీ ఇంకా బాక్సర్స్ ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత లూఫీ కూడా నీ పవర్ చాలా బాగుంది అని చెప్పి చెప్తుంటాడు. లూఫీ కూడా తన ఆర్మ్ అండ్ హాకీని యూజ్ చేస్తూ వాళ్ళందరి మీద కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. లూఫీ కూడా వాళ్ళని నెట్‌లో కొడుతుంటే అప్పుడే లూఫీ మీద మంచి డ్యామేజ్ పడుంటది. ప్లస్ మిగతా కంటెస్టెంట్స్ కూడా వాళ్ళందరూ వాళ్ళ పవర్స్ యూజ్ చేస్తుంటారు. మన తాత అయితే ఇంకోళ్ళందరిని కొడుతూ అదే ఇంక దొరికిన ప్రతి ఒక్కరిని ఏసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తాత మనవళ్ళు కూడా మంచి తక్కువేం కాదు. వాళ్ళు కూడా చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత దీన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ కాస్త షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మించిన రేంజ్‌లో ఉంటారు. సి గ్రూప్ వాళ్ళు. దాన్ని చూసి వెంటనే ఇంక దొరికినోళ్ళందరిని ఏచి తప్పుదాం అని చెప్పి వాళ్ళ తాత మనవడైతే చాలా రెడీ అవుతా ఉంటాడు. తన పేరు బోయ్ అని అనుకుంటా. ఇంకా సాయి కూడా వాళ్ళందరూ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఒక్కొక్కడిని అదే బాక్సర్స్ చాలా మంది ఉంటారు. ఇంకా మన లూఫీ ఇంకా బాక్సర్ మీద ఫైట్ జరుగుతుంటది. లూఫీ కూడా తన ఎక్స్‌పర్ట్ అయిపోతానని చెప్పి తన హెల్మెట్ కింద పడిపోయేసరికల్లా తన రోప్‌తో కట్టేసుకుంటాడు. "ఏం చేస్తున్నావు?" అని చెప్పి మన లూసీ మీద పడుతూ ఉంటే, లేదు వెళ్ళిపో" అని చెప్తే అప్పుడే మన టాటా వచ్చేసి మన లూఫీ గాడి మీద అటాక్ చేయని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉండుంటాడు. అప్పుడే లూఫీ ఇదే దొరికిన సమయం అని చెప్పి కాస్త వెనక్కొచ్చేసి ఉంటాడు. కానీ తాడైతే "స్ట్రాక్ లూఫీ నువ్వు మనవడివి నేను వెంటనే ఓడిస్తా" అని చెప్పి ఇలా చూస్తుంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోద్ది గైస్. ఓకేనా? బై బై. సీ యూ టుమారో. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. అలాగే ఇప్పటిదాకా ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను లుక్కిజం వీడియోలో అయితే తొందరగా వచ్చేదానికి ట్రై చేస్తాను. ప్లస్ నా వాయిస్ అనేది మధ్యలో సరిగ్గా ఉండకపోవచ్చు. నాకు ఆ విషయం బాగా తెలుసు. ఇంకా అలాగే దానికి కాస్త అడ్జస్ట్ అయిపోయింది. ఏమనుకోబాకండి. అలాగే నేను లుక్కిజం మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే 'వన్ పీస్' ఒకవేళ మీరు గాని ఈ వీడియో చూస్తూ ఉంటే పొరపాటున లాస్ట్ దాకా వచ్చుంటే కింద లుక్కిజం కావాలా వద్దా అని చెప్పి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈసారి మంచి పర్వాలేదు నాకు రీచ్ అనేది రావట్లేదు సరిగ్గా. అయితే నాకు మంచి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పి నేను ఎఫర్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కాస్త సబ్స్క్రైబర్స్ ఎక్కువ తీసుకురావడానికి దానికి ట్రై చేయండి గైస్. అలాగే కాస్త రీచ్ కూడా ఎక్కువ రావట్లేదు నాకు. ఓకే. ఇక్కడితో నేను ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను. సయనరా. బాయ్ బాయ్. సీ యూ. ఇంక నేను కొత్త లుక్కిజం వీడియోలో కలుద్దాం మిమ్మల్ని.